హలో హలో పోరా పోరా హలో పోరా. డియర్ మేనేజర్, నూతన దంపతులారా, స్నేహితులారా, నాకు ఇలా మైక్ ముందుకు వచ్చి మాట్లాడడం అలవాట్లేదు. అందుకేనేమో తాకితే జారిపోతుంది, పట్టుకుంటే చేతిలోకి వచ్చేస్తుంది. హలో అంటే పోరా పోరా అంటుంది. మన దేశంలో పెళ్లిళ్ళు కూడా ఇలాగే చచ్చాయి. కాళ్ళు అరిగిపోయేలా తిరిగి ఓ సంబంధం కుదుర్చుకుంటే అవతల వాడు కట్నం ఎక్కువస్తానంటే ఆ సంబంధం జారిపోతుంది. స్కూటర్, వాచి, ఉంగరం లాంఛనాలుగా పెట్టకపోతే ఆ సంబంధం తెగిపోతుంది. అదేమిటని ఆడపిల్ల తండ్రి అడిగితే పోరా పో, నీ దిక్కునొచ్చాడు చెప్పుకో అంటున్నారు. నిన్ను కాదయ్యా బాబు, నువ్వు కూర్చో. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు పైకి ఆదర్శాలు వల్లిస్తూ కన్నెపిల్ల మెళ్ళలో కాకుండా కట్నం మెళ్ళలో తాళి కడుతున్న ఈ రోజుల్లో పాత సాంప్రదాయాలకు విరుద్ధంగా కట్నం తీసుకోకుండా ప్రేమ వివాహం చేసుకున్నందుకు ప్రసాద్ని శభాషని అభినందిస్తూ యువకులంతా అతన్ని అనుసరించాలని మనసారా కోరుకుంటూ నూతన వధూవరులకు నా శుభాకాంక్షలు అందజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. పిచ్చి తగ్గడానికి మా ఇంటికి వెళ్తే మా అమ్మ నాకు పిచ్చి పట్టించేస్తుందిరా. పిచ్చి పట్టిస్తుంది నేను కాదురా, నువ్వు. మిదురంలో పుట్టిన మొక్క మేసకట్టు వచ్చిన కొడుకు అక్కడికి వస్తాయని నూనూగు మేసాలు రాగానే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. గొంగడ పురుగులా మేసం పెంచుకున్నావు, పెళ్ళొద్దంటావే. నువ్వు ఎన్ని సామెతలు స్టడీ చేసినా ప్రయోగించినా నా నిర్ణయంలో మార్పు లేదు. నేను పెళ్లి చేసుకోను. పెళ్ళొద్దన్నా అంటే గరిటతో నీ బుర్ర బద్దలు పడతాను. ఆ పని చేయి, పెళ్లి చేసుకునే బాధ తప్పుతుంది. అబ్బా, ఎందుకు నన్ను ఇట్ట కాల్చుకుంటున్నావు? ఏంటే నాకు పెళ్ళొద్దని చెప్పే అధికారం కూడా లేదా? వద్దు. ఇదొద్దంటే ఊరుకుంటా గానీ పెళ్ళొద్దన్నా అంటే మాత్రం ఊరుకోను. అవునరా, పెళ్ళొద్దనడం దేనికి? అలా అడుగు చెప్తాను. మా అమ్మ నన్ను ₹1,00,000 అమ్మేయాలని చూస్తుంది. నీ మొహానికి ఇస్తారని ఎవరన్నారా? నీ పేరు పక్కన ఎంకామనే 4 అక్షరాలున్నాయే, ఒక్కొక్క అక్షరం విలువ 50,000. ఒరే ఒరే, నువ్వు అనరా, 2 లక్షల కట్నం ఇచ్చే సంబంధం నిమిషాల మీద తీసుకొస్తాను. ఒక్కొక్క అక్షరానికి 50,000? అమ్మా, ఈ విషయం ముందే తెలిసినట్టయితే A to Z 26 అక్షరాలు తగిలించుకునేవాడిని. వేళకోళం చేస్తే చంపబడుతుంది. సరేనమ్మా, నేను అంటాను. ముందు సీతకు పెళ్లి చేయి. నీకు పెళ్లి చేయకుండా దాని పెళ్ళాలా అవుతుందిరా? నీకు పెళ్ళవ్వాలి, ఆ కట్నం డబ్బులే దానికి ఇవ్వాలి, తెలిసిందా? అంటే సంతలో పశువుల్ని మారుబేరం చేసుకున్నట్టు అన్నమాట. చూపిడ్లా మాట్లాడుకురా మోహన్. మీ చెల్లాయికి మంచి సంబంధం కుదరాలంటే మీ అమ్మగారు చెప్పినట్టు చేయడంలో తప్పులేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడువి నువ్విలా మాట్లాడటం దారుణంరా. నా ప్రాణం పోయినా సరే నేను కట్నం ఇవ్వను, తీసుకోను. అదే నా ఆశయం. ముందు నువ్వు గుర్తుంచుకో. తెలుసురా, మీ నాన్నగారు కూడా ఆశయాలు ఆదర్శాలు అని ఈ పాటే పాడేవారు. కట్నం ఇచ్చేవాళ్ళని, తీసుకునే వాళ్ళని నెడ రోడ్డు మీద నిలబెట్టి నిలువున కాల్చాలి అని. ఆ ఆదర్శాలని అందలం ఎక్కిస్తే ఈ దేశం ఎప్పుడో రామరాజ్యం అయి ఉండేది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పెద్ద బిడ్డను పోగొట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. నీ పనికిరాని ఉపన్యాసాలు విని ఇంకో బిడ్డను కూడా బలి చేసుకోలేనురా. అన్నయ్య, పెళ్లి పీటల మీద వాళ్ళు అడిగిన గొంతెమ్మ కోరికలు తీర్చలేదని నా పెద్ద చెల్లెల్ని దారుణంగా హత్య చేశారు. పసుపు బట్టలతో కళకళ్లాడుతూ అత్తవారింటికి వెళ్ళిన నా చెల్లెలు ఒళ్ళు కలి శవమైన నా ఇంటికి తిరిగి వచ్చింది. వరకట్నం పేరు వింటేనే నా ఒళ్ళు దహించుకుపోతుంది. మోహన్, మీ చెల్లెలకు జరిగిన అన్యాయానికి చాలా బాధగా ఉంది. కానీ నువ్వు ఇప్పుడు అర్జెంటుగా లవ్ చేయాలనుకోవడం మాత్రం సిల్లీగా ఉంది. ప్రేమ దోమ ఏమి వద్దురా, కానీ సంతలో పశువులాగా నన్ను నేను అమ్ముకోదలుచుకోలేదు. ఎవరైనా అమ్మాయి అంటే చెప్పు, పైసా కట్నం తీసుకోకుండా వెంటనే తాళి కడతాను. అమెరికాలో డాలర్లకి, ఇండియాలో అమ్మాయిలకి కొదవే ఉందిరా. ఇంతకీ మీ ఇంటి చుట్టుపక్కల అమ్మాయిలే లేరా? ఎందుకు లేరా, చాలా మంది ఉన్నారు. అయితే అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని నవ్వు. ఇది ప్రేమించే నవ్వు కాదు, రేపు నవ్వు. మనకొద్దులే. ఓహో, నవ్వితే లవ్ స్టార్ట్ అయినట్టేనా? నవ్వు లవ్వుకి తొలిమెట్టు. నా నవ్వు కూడా అలాగే స్టార్ట్ అయినమా? అయితే మన ఆఫీసులో చాలా మంది అమ్మాయిలు నన్ను చూసి నవ్వుతున్నారు కదా, ఆ లెక్కన వాళ్ళందరూ నన్ను లవ్ చేసినట్టే అనుకోవాలా? నువ్వు అనుకుంటే అనుకో, వాళ్ళతో మాత్రం అనుకో. ఏరా, నెయ్యి కోసం ఊరంతా వెతుకుతున్నానే, ఈ అమ్మాయినే ట్రై చేద్దాం. ఏంటా సూపు అడ్డులేదండి? మాలా? ఏమిటది? పాలా?
గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుంది. ఏ మాలతి నిన్న మొన్న పనిలోకి రాలేదే? మా అమ్మ కొంట్లో బాగలేదండి. అన్ని కొంట్లో బాగాలేకపోయినా షోకులకి ఏం మంగం లేదు. అయినా చెప్పా చేయకుండా మానేయడానికి నిన్ను పనిలో పెట్టుకుంది. జీతం ఇవ్వడం 2 రోజులు ఆలస్యం అయితే అంట్లకు మసిపోతూ బట్టలకు మురుకోగలదు. అబ్బాబాబా నీతో అరవలేక చచ్చిపోతున్నాను అనుకో. ఫిగర్ బాగానే ఉంది. లవ్ చేయొచ్చు. నేను లవ్ చేద్దాం అనుకుంటుంటే నన్నే లైన్లో పెట్టేట్టుంది. అయ్యగారు ఆ అమ్మగారు 50 రూపాయలే జీతం ఇస్తున్నారు, కొంచెం పెంచమని చెప్పండి. అంట్లు తోముకునే బుద్ధి పోనొచ్చుకున్నావు కదా. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటే జీతం మెచ్చమని అడుగుతున్నావా? ఇదిగో నీ జీతం. ఆ సామాన్లు అక్కడ వదిలిపెట్టి ముందు నువ్వు బయటికి రాడు. ఇంకోసారి మా ఇంటి వైపు కన్నే చూసావు నీ కాళ్ళు ఎరగొడతాయి. అబ్బా ఊళ్ళో ఈ వకీల్లే కాదు, ఈ తోముకునేది ఎక్కడైనా తోముకోగలను. కొత్త అదండి. ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయికి వయసు ఎక్కువలా ఉందండి. అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. వీధి కొమ్మల్లో నిలబడి ఎండకు ఎండి వానకు తడిసి చలికి వణికి పెళ్లి కొడుకు కోసం ఎదురు చూసి 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 అలా అయిపోయింది. కానీ వయసు తక్కువే. ఇంకో ఫోటో చూపించండి. ఈ ఫోటో చూడండి. ఇదేమిటి నల్ల కళ్ళ పెట్టుకుంది? ఆ అమ్మాయికి ఒక కన్ను మెల్ల, రెండో కన్ను అసలు రెండో కన్నే లేదు. అందుకే మెల్ల కన్నుకి 50,000, గుడ్డి కన్నుకి 1,00,000, వెరసి 1,50,000 కట్నం. సర్లే ఇంకో ఫోటో చూపి. ఈ ఫోటో చూడండి. ఇదేమిటి అమ్మాయిని కూర్చోబెట్టి ఫోటో తీశారు? ఈ అమ్మాయికి ఒక కాలు పొట్టి, అందుకే కూర్చోబెట్టి ఫోటో తీశారు. ఇదిగో కాంతయ్య, ఇవన్నీ కాదు గాని పిల్ల చూడటానికి బాగుండాలి, కట్నం ఎక్కువగా రావాలి. అట్లాంటి సంబంధం ఉంటే చెప్పు. కట్నం రేటు పెరుగుతున్న కొద్దీ అమ్మాయిల నాణ్యత తగ్గుతూ ఉంటుంది. హలో, మీ పేరేమిటో సెలవిస్తారా? నా పేరు కాంతయ్య. అందరూ కమిషన్ కాంతయ్య అంటూ ఉంటారు. వృత్తి వ్యాపార బంధాలు. వ్యాపార బంధాలా? ఒకప్పుడు అవి వివాహ బంధాలు, ఇప్పుడు అవే వ్యాపార బంధాలు. పెళ్లి కూతుళ్ళకి పెళ్లి కొడుకులు అమ్మిపెడుతూ ఉంటాను. ఆ బిజినెస్ అంటే ఇప్పుడు మీకు నచ్చిన సంబంధం నేను చేసుకోవాలా? ఎంత మాట. అమ్మాయి కంటే ముందు కట్నం నచ్చాలి కదా. చూడండి, నాకు నచ్చిన అమ్మాయికి గుళ్ళోనే తాళి కడతాను. నో హంగామా, నో పందిరి, నో రిసెప్షన్, నో కట్నం. కట్నం ఇవ్వను, తీసుకోను. మీ లిస్ట్ లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మంచి గుణం, ఆరోగ్యం ఉంటే చాలు. మంచి గుణం, ఆరోగ్యం ఉంటే చాలా. ఆ రెండు లేకపోయిన తర్వాత 1,00,000 నుండి ప్రయోజనం ఉందండి. కుర్రవాడికి కొంచెం ఆవేశం ఎక్కువ అనుకుంటాను. ఈ సమావేశం తర్వాత పెట్టుకుందాం. వాడు అట్టాకే అవుతాడు గాని ఇంకో ఫోటో చూపించండి. మోహన్, ఈ ఫోటో చూడు. ఆహాహా, బ్రహ్మాండంగా ఉందండి. ఈ అమ్మాయి పెద్దవాళ్ళతో మాట్లాడి మీరే చేసుకోండి. మీ పేరు? మోహన్. పెళ్ళైందా? మీకయిందా? ఇంకా కాలేదు. ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదంటే కాలేదు. మీకు పెళ్ళెందుకు కాలేదో నాకు తెలుసు. ఎందుకు? కట్నాల సంతలో మీకు సరైన కుర్రాడు దొరకలేదు. దొరికినా అంత ధర పెట్టి కొనుక్కునే స్తోమత మీకు లేదు. అందుకే ఇలా కాలక్షేపం కోసం ఉద్యోగం చేస్తున్నారు. మీరు చాలా తమాషగా మాట్లాడుతున్నారే. నేను ఎలా ఉన్నాను? బాగానే ఉన్నారు. నాకు పైసా కట్నం అక్కర్లేదు. మీరు అంటే ఇప్పుడే ఇక్కడే తాళి కడతాను. లుక్ మిస్టర్, నేను జనాభా లెక్కల కోసం వచ్చాను. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే జనాభా లెక్కల్లో మీ పేరు ఉండదు. జాగ్రత్త. ప్రసాద్,
ఏమిట్రా ఇవాళ మన ఆఫీస్ అంతా కిలకిల్లో గలగలగా ఉంది. ఇవాళ మన ఆఫీసులో ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా. ఓహో, ఆ విషయం మర్చిపోయానరా. ఉన్నవి 2 ఖాళీలు, అవి కూడా నిన్ననే మన డైరెక్టర్ గారి క్యాండిడేట్స్ ఇచ్చేశారు. ఆ మాత్రం దానికి ఇంటర్వ్యూలు ఎందుకురా? కళ్ళ నీళ్లు దొరవడానికి. వీళ్ళని మీ పేరేమిటి, మీ నాన్నగారి పేరేమిటి, 6 3 అడిగి పంపించేస్తారు. పాప ఎంతో ఆశతో ఉద్యోగం కోసం వచ్చారు ఈ పూర్ గర్ల్స్. జారిపడ్డం తప్ప మనం చేయగలిగింది ఏముందిరా? ఇది ఉద్యోగ ఇంటర్వ్యూ కాకుండా పెళ్లి ఇంటర్వ్యూ అయినట్టయితే అందులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని హాయిగా మెళ్ళ తాళి కట్టవండి. ఆ పని చేయరా, ఒక అమ్మాయి జీవితం అయినా బాగుపడుతుంది. నువ్వు పెళ్ళంగా పనికిరావు. ఏదైనా చెప్పుల కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ట్రై చేయ తల్లి. హలో సత్యం, ఏమిటా విశేషాలు? 25 నా పెళ్లిరా, తప్పనిసరిగా రావాలి. ఇదిగో వెడ్డింగ్ నోటీస్. ఓహో, కంగ్రాచులేషన్స్ రా. కట్నం ఎంత? ఎంత? 1,00,000. స్కూటర్ కూడా కొనిపెట్టమని అడుగుదాం అనుకుంటున్నాను. అసలు నీ రేట్ ఎంతరా? 1,50,000. 1000 రూపాయలు చేతిగాడివి, నీకు కూడా అంత రేట్ ఏమిట్రా? ఒరే ఫూల్, 1,00,000 అడిగింది ఈ శరీరానికి కాదురా, కేవలం ఈ మీసానికి. బాప్రే, మీసానికి అంత మిగిలిన వాళ్ళంతా మధ్యాహ్నం 3 గంటలకు రండి. వెళ్ళండి. నమస్తే. నమస్తే. చూడండి, నేను మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఏమిటది? అదే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. మీ పేరు? కాళికాదేవి. చాలా చక్కటి పేరు. చూడండి మిస్ కాళికాదేవి, సాయంత్రం మీరు ఇంటర్వ్యూకి రానవసరం లేదు. ఏ? ఉన్నవి 2 సీట్లు, అవి ఆల్రెడీ ఫిలప్ అయిపోయాయి. అంటే ఇప్పుడు మీకు 2000 3000 లంచం ఇస్తే ఆ ఉద్యోగం నాకు ఇప్పిస్తారు, అంతేనా? అది కాదండి. నల్లుల్లా జలగల్లా నిరుద్యోగుల రక్తం పీల్చే మీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. అది ఒరే మోహన్, నిన్నీ జన్మలో ఏ ఆడపిల్ల లవ్ చేయదురా. అంగట్లో అన్ని ఉండి అల్లు నోట్లో శనని ఈ దేశంలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక్కతే నన్ను లవ్ చేయదే. కాలేజీలో చదువుకునేటప్పుడు అనవసరంగా చదువు మీద కాన్సన్ట్రేట్ చేశాను. అమ్మాయిల్ని అల్లరి చేయడం ఎలా అని నేర్చుకున్నట్టయితే ఇంత అవమానపడేవాడిని కాదు కదా. దుర్భర దుస్సహ మహా అవమానం. ఆహా, ఏం నవ్వుతున్నావురా, ఎంత కమ్ముడు పోయావు. ఆహా, ఏం పోజు కొడుతున్నావురా. ఆ సూట్ కూడా మీ మామ కుట్టించిందేగా, కుట్టి పూలన్నా ఇచ్చావా? వాడెవడో చూడండి, మన వైపు చూస్తున్నాడు. అమ్మాయి బానే ఉంది, నువ్వు అంటే తాళి కట్టేయచ్చు. హలో, కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను, మీరు అంటే. హలో డార్లింగ్. హాయ్. ఓ, ఆల్రెడీ ఎంగేజ్డా? సారీ సిస్టర్. అతను చూడు, ఇందాక నుంచి పిచ్చి పిచ్చిగా అవుతున్నాడు. ఓ, కంప్లైంటా? వస్తా. హలో మిస్టర్ మోహన్, ఇక్కడ కూడా దాపు. కూర్చోండి, కాఫీ తాగుదాం. ఏం కావాలి సార్? నాకు కాఫీ. నాకు 2 ఇడ్లీ, పూరి, వడ, ఉల్లిపాయట్టు, ఉప్మా పెసరట్టు, ఇంకేమున్నాయి? ఈ హోటల్ ఉంది. ఈ హోటల్ ప్రొపరేటర్ కి 4 పెళ్లికి ఎదిగిన కూతుళ్ళున్నారు.
వాళ్ళు దారి హోటల్ అందుకు తినడానికి. చూడు బాబు, టిఫిన్ నాకు, బిల్లు అతనికి ఇవ్వు. వెళ్ళు. వెళ్ళే. మిస్టర్ మోహన్, మీ అమ్మగారి ఫోటో సెలెక్ట్ చేశారు, అమ్మాయిని చూడడానికి వస్తా ఉన్నారు. నాకు పెళ్లి చేస్తే మీకు కమిషన్ ఎంత వస్తుందండి? మీరు తీసుకునే కట్నంలో ఓన్లీ 3%. నేను మీకు 1000 రూపాయలు ఫ్రీగా ఇస్తాను. కట్నం ఇవ్వలేని వాళ్ళు విధవరాలైనా పర్వాలేదు, చూడండి, నేను పెళ్లి చేసుకుంటాను. కమిషన్ ఇస్తానంటే కన్నె పిల్లకి, కాటికి కాళ్ళు చాపుకున్న వాడికి సంబంధం కుదిర్చేస్తాను. నీకు సంబంధం కుదుర్చడం ఓ లెక్క. అలా చెప్పి కమిషన్ తీసుకొని 2 ఏళ్ళుగా తిప్పుతున్నావే. నువ్వా? సంబంధం వెతుకుతున్నాను, కుదరాలి కదా గ్రహబలం. మోహన్, ఒక అబ్బాయిని వెతికి పెట్టమని ఈవిడ 2 ఏళ్లుగా నా వెనకాల తిరుగుతోంది. ఓహో, ఎవరికి? వీళ్ళ అమ్మాయికా? నాకు మీకా? నాకు పెళ్లి కాలేదని దిగులతో అలా లావెక్కిపోయింది, కానీ వయసు తక్కువే. ఇప్పుడు దిగులతో సన్నబడతారు కానీ ఇలా లావెక్కిపోతారా? అదే ఇప్పుడు స్పెషాలిటీ. నువ్వు అంటే ఈ అమ్మాయి నీకు రెడీ చేస్తాను. బాగా ఆలోచించుకున్నావా? సరే చూడమ్మాయి, ఈ అబ్బాయి కాణి కట్నం అక్కర్లేదు. నువ్వు నచ్చావు, నీకు నచ్చితే సెటిల్ చేసేస్తాను. కుర్రాడికి కత్తిలా ఉన్నాడు. నువ్వు గుమ్మడికాయలా ఉన్నావుగా, జోడి సరిపోతుందిలే. చూడటానికి ఇంత బాగున్న కుర్రాడు పైసా కట్నం వద్దంటున్నాడంటే నీ లోపల ఈ సంబంధం వద్దు, వేరే సంబంధం చూడండి. వస్తా. మిస్టర్ మోహన్, కోరి పిల్లనిస్తామంటే కులం తక్కువ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వేం కంగారు పడకు, మన దగ్గర బోల్డ్ ఇస్తుంది. ఆ ఆ ఈ ఈ ఊ దగ్గర నుంచి యా రా లా వా శా షా సా హా వరకు అక్షరానికి 600 మంది అమ్మాయిలు చొప్పున పెళ్లి కావలసిన అమ్మాయిల లిస్ట్ అది. రంబా, వస్తున్నానండి. ఇవి నా భార్య. నమస్కారం అండి. వెళ్ళి నేను కాఫీ పట్టరా. అలాగే. నా ఒక్కరి దగ్గరే ఇంత పెద్ద లిస్ట్ ఉంటే ఇక ప్రపంచంలో ఇంకెంతమంది ఉంటారో ఊహించుకో. ఈ లిస్టు పట్టుకుని ఒక్క రౌండ్ కొట్టావంటే నీ పెళ్లి అయిపోయినట్టే. మోహన్, మోహన్, ఎవరా అమ్మాయి? ఏం నీకు నచ్చిందే? ఇంత అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఊరంతా వెతుకుదామంటారేమిటండి? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడే, ఈ క్షణమే నేను రెడీ. మీ అంతస్తు ఏమిటి, మా అంతస్తు ఏమిటి? మేము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం, మీరు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు, అంతే కదా? ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? ఉంది, ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏమిటి? అది నా పెళ్ళాం. అలాగా? రంబా, ఊరసి, మేనక, వీళ్ళు ముగ్గురు నా భార్యలు. కాఫీ తయారు చేయమని చెప్పడానికి నా మొదటి భార్య, కాఫీ తయారు చేయడానికి నా 2వ భార్య, కాఫీ తీసుకురావడానికి నా 3వ భార్య. నా ముద్దులో 3వ భార్య ముచ్చటగా కాఫీ తెస్తే బాగుంటుంది అనుకుంటే నా పెళ్ళాన్ని పెళ్లి చేసుకుంటానంటే ఒకటేను ఏడుకును. క్షమించండి సార్. సరే సరే, పెరికన్నావు కదా, లేచి కూర్చో. నా లిస్ట్ లో ఉన్న బెస్ట్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంది కానీ పద. కాంతయ్య, ఉపోద్ఘాతాలు మాని అసలు విషయానికి రా. కళ్యాణ గడి వస్తే కట్నం వద్దనే అల్లుడు దొరుకుతాడని ఆ అదృష్టం ఆటో మీద మీ ఇంటికి వచ్చింది. ఇతను మోహన్, వయస్సు 29. సెంట్రల్ గవర్నమెంట్ జాబు, వేస్ట్ చేయని జేబు, దురలవాట్లు లేవు, ప్రేమ గొడవ అసలే లేవు. 2వ పెళ్లి అసలే. ఇక స్పెషల్ క్వాలిఫికేషన్స్ చెప్తా వినండి. కట్నాలు లాంఛనాలు అక్కర్లేదు, రిజిస్ట్రార్ ఆఫీసులో సీలు, దేవస్థానంలో డోలు, ఆ ఖర్చు కూడా నాదే. ఇక మీరు తేవలసిందల్లా 2 దండలు, మంగళసూత్రం, పెళ్లి కూతురు. ఏమిటండి ఇంకా ఆలోచిస్తారు? మీ అమ్మాయి పెళ్లి పీటల మీద ఆగిపోయిందనే విషయం తెలిసి కూడా అబ్బాయి పెళ్లి చేసుకుంటానంటున్నాడు. మీరు సరే అంటే ఇట్నుంచిటే రిజిస్ట్రార్ ఆఫీస్కి బయలుదేరదాం. ఏమంటారు? పెళ్ళంటే నాకు ఇష్టం లేదు. ఒంటరిగా బ్రతకడానికి అలవాటు పడుతున్నాను. దయచేసి నాకు సంబంధాలు తీసుకురాకండి. ఏమిటమ్మా నువ్వు అనేది?
పెళ్లి పీటల మీద కూర్చొని తాళి కట్టించుకోకుండా తల వంచుకోవడం ఎంత తలవంపులుగా ఉంటుందో అనుభవించిన దాన్ని నాకు తెలుసు. అది కాదమ్మా. నాన్న ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. పెళ్లి కాని ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఏ తల్లిదండ్రులకైనా బాధగానే ఉంటుంది. నేను ఆడపిల్ల అన్న విషయం మర్చిపోండి. నన్ను నీ కొడుగ్గా భావించుకోండి నాన్న. ఉమా, ఉమ్మేమిటి కాళికాదేవని చెప్పింది? ఆడపిల్ల కనబడగానే పెళ్లి అయిందో లేదో తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటాను వెంటపడితే ఒట్టి కాళికాదేవి కాదు, భద్రకాళి కూడా అవుతుంది. నువ్వేదో అంటావు. లేదయ్యా, నేనేం అనలేదు. నమ్మరాయా, నా పెళ్ళాలే పెళ్లి చేసుకుంటాను వాడు. మీ కూతురు అనుకుని పొరపాటు అన్నాను. అది మనసులో పెట్టుకుని తెప్పటం ఏమీ బాగలేదు. సర్లే, లిస్టులో ఇంకా అమ్మాయిని చూద్దాం పదా. అక్కర్లేదు. నువ్వు నా పెళ్లి కుదిర్చినందుకు ఇదిగో నీ కమిషన్. కుదర్చడం ఏమిటి? మనం ఇంకా అమ్మాయిని చూడండి. ఇప్పుడు చూసాం కదా, ఆమె నా భార్య. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంది కదా. నేను చేసుకుంటానంటున్నాను కదా. కాంతయ్య గారు, ఆ, ఆ, వస్తున్నా. ఏమిటిలా వచ్చావు? సారీ సార్, నేను మనసు మార్చుకున్నాను. మోహన్ ని పెళ్లి చేసుకుంటాను. ట్రైన్ వెళ్ళిపోయాక టికెట్ అడిగితే ప్రయోజనం లేదు. నెక్స్ట్ టైం కోసం వెయిట్ చెయ్యి. హలో, సార్, కాళికాదేవి. నోర్మే యాదవ. టైం 10 అయింది. సూర్యుడు నైనెత్తికి ఎక్కాడు. దొండపోతలో ఇంకా నిద్రపోతున్నావా? లేవరా. ఎక్కితే ఎక్కాడులేవే. వారానికి ఒక్క రోజు సెలవు వస్తుంది. అయినా ఇప్పుడు నేను నిద్రలేచి ఏం చేయాలి? నీ అమ్మకి తలకొర పెట్టాలి. అందుకా? సరే పద. కర్మ, రాత్రి నుంచి నీ తమ్ముడు రాజా ఇంటికి రాలేదు. నువ్వు రోజు నిద్రలేపి ఇలా హింసించావంటే నేను కూడా రానే. అవునరా, బాధ్యత లేకుండా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కాబట్టి అన్ని ఇట ఏడుస్తున్నాయి. ఇప్పుడు ఏమైందే? ఏమైందా? పదా చూద్దు గాని. పదా సచ్చినాడపా. చూడు, అది చూడు. ఏరా, కనపడుతుందా? కనపడుతుంది. ఏం కనపడుతుందిరా? అదేనే, మన సీత బట్టలు తూతుంది, పక్కింటాడు విజిలేస్తున్నాడు. అయ్యో, ఎలా సచ్చినాడా? ఏ పగులుతుంది నీకు? ఆ? ఒరేయ్, దానికి పెళ్లి చేయాలనే విషయం గుర్తుందా నీకు? పెళ్ళయ్యే వరకు తలంచుకుని బట్టలు ఉతకాల్సిన బాధ్యత దాంది, నాది కాదు. నీకు పెళ్లి కాకుండా వాడికి పెళ్లి ఎలా చేయండిరా? రేపు మనం ఓ సంబంధం చూడటానికి వెళ్తున్నాం. నోరు మూసుకున్నా వెనకరా. కళ్ళు మూసుకుని కూడా వస్తాను. మోహన్, ఈ మై డియర్ మదర్, పెళ్లి చేసుకునేది నేను. నా పెళ్ళాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నాది. ఈ విషయంలో నువ్వేం మాట్లాడు. ఇంటి బాధ్యతలు పట్టించుకొని నువ్వు నాకు పెద్ద కొడుకుగా ఎలా పుట్టావురా? అందుకు నేను ఆ బాధ్యుని. సందేహం లేదు, నీకు పిచ్చి ముదురుతోంది. అమ్మా, నేను బజారుకి వెళ్ళి కాకరకాయలు తెస్తాను. అవి బెల్లం వేసి వండు, తింటే పైచ్యం తగ్గుతుంది. పెసరట్టు ఉప్మా నీకోసమే చేశానురా. ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ గా ఉంది. ఇంకోటి, పిల్లని చూసొచ్చానురా. 1,00,000 రూపాయలు కట్నం ఇస్తా అన్నారు. అమ్మాయి మాత్రం మహాందగత్తి. పెసరట్టు చెత్తగా ఉంది, ఉప్మా అసలు ఉడకలేదు. అదే ట్రక్ ఎక్కకున్నా. ఇంతకు ముందేగా బాగుందన్నా. నీ కుట్ర తెలియక అలా అన్నాను. అదిగో ఆ సచ్చినాడు వస్తున్నాడు. రాత్రి అంతా ఎక్కడికి వచ్చా? ఇంట్లో ఉండి చేసే ఘనకార్యాలు ఏమున్నాయి? రాజా, రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళావరా? ఫ్రెండ్ రూమ్. ఎవడా ఫ్రెండ్? అదే లైబ్రరీ రాము. సార్, ఇది లైబ్రరీయా, పబ్లిక్ పార్క్? రే సార్, టీ తీసుకురా. మా తమ్ముడు రాజా నీతో తిప్పుకుని నీ అవసరం తీర్చుకున్నావు. వాడు ఇంకొకసారి ఇక్కడికి వచ్చినట్టు తెలిసిందంటే నీ మర్యాద దక్కదు. జాగ్రత్త. రే సార్కో స్పెషల్ టీ తీసుకురా. నలుపు తెలుపు నావులుందా? ఉందండి. అరే, మీరు ఇంకా నలుపు తెలుపు నవ్వు చదవలేదా? అందుకే నలుపేదో తెలుపేదో తెలుసుకోలేకపోతున్నారు. మిస్టర్, ఇది పబ్లిక్ పార్క్ కాదు, లైబ్రరీ. ఒరే సారీ, టీ క్యాన్సిల్.
కాలేజీలో నువ్వు ఎవరినైనా ప్రేమించావా? ఎందుకు? ప్రేమించావా లేదా? లేదన్నయ్య. నువ్వు బట్టలు తూతుంటే పక్కింటి గోడ నుంచి అని విదిలేశాడే వాణ్ణి? లేదన్నయ్య, నీ మీద ఒట్టు. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ఒట్టెందుకులే. ఒకవేళ ప్రేమిస్తే చెప్పు, ఈ కట్నాలు గిట్నాలు లేకుండా హాయిగా పెళ్లి జరిపించేస్తాను. ఎందుకే కొట్టావు? నేను కాదు, అమ్మా. ఆహా, ఆగరా కోక్ సచ్చినాడు. ఎరా తోడబుట్టినాడు చెల్లెలకి చెప్పాల్సిన మాటలేనా ఇవి? ప్రేమించాను అంటే కాళ్ళు ఎరగొట్టు మూలపడేయాల్సింది పోయి నువ్వే ప్రేమించమని చెప్తావా? తప్పేంటి అని ఇంతవరకు ప్రేమించకపోతే ఇప్పుడు ప్రేమించమని చెప్తున్నాను. నా కూతురుగా కర్మ ఏం పట్టలేదురా. నీకో సంబంధం చూశానని చెప్పానుగా. ఆ అమ్మాయికే ఓ అన్నయ్య ఉన్నాడు. ఆ అమ్మాయి నువ్వు చేసుకునేట్టు, ఆ అబ్బాయి నీ చెల్లెల్ని చేసుకునేట్టు. దీన్ని కావాలంటే వాడిని చేసుకోమను. వాడి చెల్లెలు మాత్రం నేను పెళ్లి చేసుకోను. చేసుకోనంటే కుదరదురా. నీ పెళ్లిళ్ళు నిర్విఘ్నంగా జరిగితే వినాయకుడికి 101 కొబ్బరికాయ కొడతా అని మొక్కున్నాను. అలాగా? ఈ పెళ్లికి విఘ్నం కలిగించమని అదే వినాయకుడికి నేను అప్లికేషన్ పెట్టుకుంటాను. అప్పుడేం చేస్తావు? బాబు వినాయక, నీకు కోటాను కోట్ల అప్లికేషన్ వచ్చిండొచ్చు. అవన్నీ పెండింగ్ లో పెట్టి ముందు నా అప్లికేషన్ శాంక్షన్ చేయాలి. మా అమ్మ 101 కొబ్బరికాయలు కొడతాను మొక్కుకుంది కదా, నేను 202 కొబ్బరికాయలు కొడతాను. నన్ను కాదని ఆవిడికి శాంక్షన్ చేశావో గొప్ప గొడవలు అయిపోతాయి. ఆ విషయం నువ్వు గుర్తుంచుకో. అడ్వాన్స్ గా దండం పెడుతున్నాను, ముందు తీసుకో. నమస్కారం. దేవా, ఇంత త్వరగా నా అప్లికేషన్ శాంక్షన్ చేస్తాను అనుకోలేదు. థ్యాంక్స్. ఇప్పుడే వస్తా. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానండి.
ఇదిగోండి మీ గొలుసు. థ్యాంక్ యూ. మీకు నా మీద నమ్మకం ఎందుకు కలగటం లేదో నాకు అర్థం కావట్లేదు. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను అసలు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. పోనీ మీ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు కదా. ఓకే, ఆలోచించుకొని నా నిర్ణయాన్ని మీకు ఫోన్లో తెలియజేస్తాను. ఎందుకే డబ్బులు వేస్తున్నారు? నా నిర్ణయాన్ని మీకు ఫోన్లో తెలియజేస్తాను. నా నిర్ణయాన్ని మీకు ఫోన్లో తెలియజేస్తాను. హలో, మోహన్ హియర్. మీరు మోహన్ అని నాకు తెలుసు. ఒకసారి లోపలికి వస్తారా? సారీ సార్, ఇప్పుడే వస్తాను సార్, ఇప్పుడే వస్తాను. ఏమిట్రా, ఏమైంది? మన సిరిగాడు. ఆ సరిగాని నాకు ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వస్తుంది. నేను 2 నిమిషాలు వచ్చేస్తాను. లైన్ లో ఉండమని చెప్పు. ఓకే. సార్, కూర్చోండి సార్. సారీ సార్, నేను ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. ఏమనుకోకండి. కూర్చోండి సార్, దయచేసి కూర్చోండి సార్. పర్వాలేదు, కూర్చోండి సార్. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా, కూల్ డ్రింకా? సార్, నా మీద ఏమైనా కోపం ఉంటే మేమో ఇవ్వండి, సస్పెండ్ చేయండి. అంతేగాని ఇదేమిటి సార్? ముందు ఆ చేతులు దించండి సార్. ఇది ఆడపిల్లల తండ్రుల ట్రేడ్ మార్క్. నాకు కూతురుంది, కుందన బొమ్మ, డిగ్రీ చదువుకుంది. దాన్ని మీకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. మీరు ఊ అనే వరకు ఈ చేతులు ఇలాగే ఉంటాయి, నేను ఇలాగే నిలబడి ఉంటాను. ఖాళీగా ఉన్నప్పుడు ఈ అవకాశం రాలేదు. ఇప్పుడు నాకు నచ్చిన అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చే టైంకి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఏమిటి ఏమిటి ఆలోచిస్తున్నా? అరే మీరెందుకు నమస్కారం పెడతారు? పెళ్లి చేయాల్సిన వాళ్ళ ట్రేడ్ మార్క్ ఇది. నాది కూడా అదే ట్రేడ్ మార్క్ సార్. నాకు కూడా పెళ్లి కావాల్సిన ఒక చెల్లెలుంది. పెళ్లి కొడుకు కోసం వెతుకుతున్నాను. ఏమైంది సార్? నాకే గనక ఓ కొడుకుంటే మనం ఇచ్చి పుచ్చుకునే వాళ్ళం కదా. ఒకవేళ ఉన్నా కుదరదు సార్. ఏ ఇవాళే నా మ్యారేజ్ ఫిక్స్ కాబోతుంది. బయటికి నడు. నిన్న నువ్వు తెచ్చిన ఫైల్లో అన్ని తప్పుడే. కరెక్ట్ చేయి, వెళ్ళు. అలాగే సార్. నాకేమన్నా ఫోన్ వచ్చిందా? ఎక్కడి నుంచి వస్తుందిరా? ఇందాకటి నుంచి టేబుల్ మీదే ఉంది. జోకులు ఎగరా. నాకేమన్నా ఫోన్ వచ్చిందా? ఎవరో ఓ మాట. ఏముంది? మోహన్ గారు ఉన్నారా అంది. ఉన్నారు గాని మరొక్కసారి ఫోన్ చేయి అని పెట్టేశాను. ఆమె ఏంటుంది చూడు. ఎవర్రా అమ్మాయి? హలో, మోహన్ హియర్. నేను రా మీ అమ్మని. ఏంటమ్మా? అయ్యో, గర్ల్ ఫ్రెండ్ ని అమ్మ అని పిలవకూడదురా, డార్లింగ్ అని పిలవాలి. మీ అమ్మని అలా పిలువు. మా అమ్మని అలా పిలిస్తే చెప్పు తీసి కొడుతుంది. ఏమిటి మీ అమ్మ? అయ్యో, ఏమిటమ్మా? ఆఫీస్ అయిపోగానే తిన్నగా ఇంటికి రా. ఇన్నాళ్ళు ఆలస్యంగా వస్తున్నానా? అబ్బబ్బా, నువ్వెక్కడికి వెళ్లకుండా ఇంటికి రారా. ఎందుకమ్మా? సీతం చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. సాయంత్రం నాకు వేరే పనులున్నాయి, నా కోసం చూడొద్దు.
నీలాంటి సిగ్గులేని దానికి పెళ్ళాలా అవుతుంది? అసలు నిన్న ఇలా ఊరు మీద వదలడానికి నీ అమ్మ బాబుగానే సిగ్గుండక్కర్లా? నన్ను పెళ్లి చేసుకుని ఉద్ధరించమని నేనే మీ కాళ్ళ మీద పడి బ్రతమాలేదే. ఆదర్శ పురుషుల కబుర్లు చెప్పి నన్ను నల్లరి పాలు చేస్తారా? నలుగురిలో నన్ను నవ్వు పాలు చేస్తారా? ఏమిటి నీకు మర్యాద ఇచ్చేది? ఆ ఉన్నే పేట్ల మీద పెళ్లి ఆగిపోయిందని నీకే మర్యాద ఇవ్వాలి. నీ బతుకు నా కొడుకు కావాల్సి వచ్చాడు. ఇదిగో ఇంకోసారి నా కొడుకుతో మాట్లాడినట్టు తెలిసిందో నీ కాళ్ళు వెరగొట్టేస్తాను, జాగ్రత్త. ఏమిటండి ఊరుకుని కొద్ది మితివేస్తున్నారు? మాటలు తిన్నగా రానివ్వండి. నేనే మీ అబ్బాయి వెంట పడలేదు, మీ అబ్బాయి నా వెంట పడ్డారు. మీ అమ్మగారు నాకు ఇచ్చిన విలువైన బహుమానాన్ని మీకు ఇచ్చేశారు. ఇంకెప్పుడు నా జోలికి రాకండి. ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూడకండి. బీ కేర్ఫుల్. ఏమిటి అలా చూస్తారు? వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. సీత, అమ్మా సీత, తొందరగా రెడీ అవ్వమ్మా, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పూలు పెట్టుకో. ఎందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య వచ్చేదాకా ఆకూడదు. పిచ్చిదానా, కన్న తల్లి నేనుండగా వాడెందుకే? లే పద. మీ అమ్మాయి మాకు నచ్చింది, అలాగే మీ అబ్బాయి మా అమ్మాయిని చూసి నచ్చిందంటే మా అబ్బాయి చూసేదే ఉందిలేండి. మీ అమ్మాయి నాకు నచ్చితే మా అబ్బాయికి నచ్చినట్టే. అమ్మా, నమస్కారం అండి. నమస్కారం. నా పేరు మోహన్. నా పేరు సదానందం, వీడు మా అబ్బాయి రాంబాబు. నమస్తే. మిస్టర్ రాంబాబు, మీ వయసు ఎంత? 26. అంటే యువక రక్తం పొంగి పొర్లే వయసు అనమాట. నేను ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. అడగండి. మా చెల్లాయి మీకు నచ్చిందా? నచ్చింది. వెరీ గుడ్. నేను ఒక్క పైసా కూడా కట్నాను. ఇప్పుడు చెప్పండి, మా చెల్లాయి మీకు నచ్చిందా? మీ పేరు? చూడండి సుధ గారు, మీరు తనకు నచ్చితే నాకు నచ్చినట్టే అని మా అమ్మ చెప్పింది అబద్ధం. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆ విషయం నాతో చెప్పండి, అమ్మాయితో ఎందుకు? ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం గానీ, ఇక్కడ ఉండవలసిన పని గానీ నాకు లేదు. మిగతా విషయాలు మా అమ్మతో మాట్లాడుకోండి. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. నలుగురిలో నా పరువు మర్యాద తీయడానికి నేను నీకే ద్రోహం చేశాను రా. నీ పరువు పోయేది ఈ 4 గోడల మధ్యనే, ఈ 9 మనుషుల మధ్యనే. కానీ ఒక ఆడదాని వయ్యండి తాచి ఆడదాని పరువు మర్యాద బజార్లో పెట్టలేదు. అంతకంటే ఇది ఎక్కువేం కాదు. నోర్మై, ఇంతకాలం నోరే కాదమ్మా, కళ్ళు చెవులు కూడా మూసుకున్నాను. ఇక మీద నువ్వెవరికి పెళ్లి సంబంధాలు చూడక్కర్లేదు. ఈ ఇంట్లో సంపాదిస్తుంది ఒక్కడిని, మీ అందరినీ పోషిస్తుంది కూడా నేను ఒక్కనే. ఇక మీద నా ఇష్టానుసారమే జరగాలి. ఆ విషయం గుర్తుంచుకుని మసలుకోండి. నా కడుపుని చెడబెట్టావు కదరా. ఎదుటి వాళ్ళకు ఒక్కను పోవాలనుకుంటే మన 2 కళ్ళు పోతాయమ్మా. నా 2 కళ్ళు నా కూతురే బాబు. మీ అమ్మగారు పెట్టిన అల్లరికి మనసు పాడై ప్రొద్దుననగా బయటకెళ్ళింది. ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. వాళ్ళ నాన్నగారు కూడా దాన్ని వెతకటానికే వెళ్ళారు. దానికి పెళ్లి కాకపోయినా పర్వాలేదు, నా బిడ్డ చల్లగా ఇంటికి తిరిగి వస్తే అంతే చాలు. పాడు జన్మ, అష్ట కష్టాలు ఆడగాని ఒదిటే రాశాడా దేవుడు. అమ్మ చేసిన తప్పే, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్లీజ్. వచ్చావా తల్లి?
అమ్మ చేసిన తప్పే, అందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ప్లీజ్. ఏం భయలేదు, నిన్ను గుద్దితే వ్యాన్ బోల్తా పడుతుందని బ్రేక్ వేశాడనమాట. అమ్మా అమ్మా, ఎందుకే ఇలా అరుస్తున్నావు? చూడు. సీత, ఏమిటలా బిగుసిపోయావు? పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారేమిటని ఆశ్చర్యపోతున్నావా? కొత్త దంపతులకు దిష్టి తీసి లోపలికి ఆహ్వానించండి. అవార్డు సినిమాల్లో లాగా కళభాష ఏమిటి? ఇప్పటి నుంచి అడుగడుక్కి మీరు అడ్డొస్తారని నాకు తెలుసు. అందుకే అంగుళం అంగుళం జాగ్రత్తగా నడిచొచ్చాను. ఇక ముందు కూడా జాగ్రత్తగా నడుస్తాను. ఎర్రనీళ్లు, అత్తగారి దెప్పుళ్ళు, ఆడపడుచు ఆరళ్ళు లేకుండా భర్త కౌగిట్లో హాయిగా కాపురం చేసుకో తల్లి. హారతి. కొంగుబట్టు, ఒడిగంటు బియ్యం, ఉమా కుడికాలు లోపల పెట్టు. ఏమిటి అలా చూస్తున్నావు? ఆ దిండు పరుగు తీసుకెళ్ళి నా రూమ్ లో పెట్టు. ఉమా, వీడే మా తమ్ముడు. 2000 రూపాయలు ఉద్యోగానికి రికమెండ్ చేస్తానని చూసావా? వీడి కోసమే. 2000 రూపాయలు జీతమా? ఎప్పుడు తెరిపిస్తానా ఉద్యోగంలో? ఆ ఉద్యోగం నీకు ఇప్పిద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను రా. దుప్పటి నిండా గదిలేస్తానయ్యా. దట్స్ గుడ్. అమ్మా, ఏ అధికారం లేకుండా ఆ అమ్మాయి ఇంటికెళ్ళి చెంపదెబ్బ కొట్టావు. నువ్వు కొట్టిన 8 గంటల్లో అధికారపూర్వకంగా కోడలుగా నీ ఇంటికే వచ్చింది. ఉమా, ఏమిటి అలా చూస్తూ నిలబడ్డావు? ఈ ఇంటికి రాగానే నువ్వేం చేయాలో చెప్పాను, గుర్తులేదా? నీకేం భయం లేదు, పక్కన నేనున్నాను. త్వరగా కానీ. కమాన్. అమ్మా, సంపూర్ణ భారతదేశ తీర్థయాత్రలకి ఇదిగో సెకండ్ క్లాస్ టికెట్. మంచినీళ్ళు తాగడానికి ఇదిగో మరచెంపు. నీకు పండంటి మనవడు పుట్టాలని దేశంలో ఉన్న దేవుళ్ళందుకే మొక్కుందా. ఉమా, హనీ లాంటి వైఫ్, మూన్ లాంటి హస్బెండ్ ఎక్కడుంటే అక్కడే హనీమూన్. ప్రస్తుతానికి మన హనీమూన్ ఇంట్లోనే. సెలవు లేవు. ఫాలో మీ. అదుపులేని తాపలేదు అడసుకున్న
తీరుతుంది ఇన్నాళ్ళుగా ఈ దాహము ఏమైనదో ఏమో ఈ రాత్రి తెల్లారిన తెల్లారులో లేదు అదొకలేని తాపమేదో అనుకుంటా ఆగకుంది ఉమా, చెల్లాయికి పెళ్ళయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను, కానీ చేసుకోక తప్పలేదు. సీత పెళ్ళయ్యాకే మన తొలి రాత్రి అంటారు, అంతే కదా? ఆ మాట అనడానికి ఎందుకంటే అంత ఇదవుతారో. అలాగే ఉమా, నో. ఏమిటమ్మా, ఏమైంది? అక్కడ మీ అమ్మగారు ఉన్నారండి, భయం వస్తుంది. భయపడితే నువ్వు పని మనిషికి కూడా తేలికైపోతావు. ఇది నీ అత్తిల్లు, అడవి కాదు. అత్త మీద ఉండవలసిన గౌరవం గాని భయం కాదు. ప్రొసీడ్. వదినా, అన్నయ్య నిద్ర లేచాడా? లేచారు, పిల్లమంటావా? వద్దు, ఈ పేపర్ అన్నయ్యకిచ్చు. వదినా, అన్నయ్యకు నా ఉద్యోగం గురించి గుర్తు చేయవు, నీకు పుణ్యం ఉంటుంది. యారా నీకు నోరు లేదా వాడిని అడగటానికి? నోరుంది కానీ ధైర్యం లేదు. అన్నయ్య ఇప్పుడు వదిన ప్రాపర్టీ, ఇక్కడ ధైర్యం చేస్తే అక్కడ వినిపిస్తుంది. ఈ జన్మ తగలయ్యా. నీకు సిగ్గు లజ్జ అభిమానం ఏమన్నా ఉన్నాయంట్రా? నాలాంటి ధైర్య జోకులకి అలాంటివి ఉండకూడదమ్మా. ఉద్యోగం కోసం ఎవరికైనా సరే పడాల్సిందే. కాళ్ళు పట్టుకోవడానికి నీకు ఎవరో దొరకలేదంట్రా? నీ కాలు పట్టుకుంటాను, నీకు ఇస్తా ఉద్యోగం. ఉద్యోగం ఇప్పిస్తానని నీ చేత అడ్డమైన పనులు చేయించుకుంటున్నాడే, వాడిని అడుగు. ఉమా, మా నాన్నగారు టేప్ రికార్డర్ కొనుక్కోవాలని సరదా పడేవారట. మా అమ్మని చేసుకున్న తర్వాత ఆ ఐడియా మానుకున్నారు. ప్రతిరోజు నీకు లెక్చర్లు తప్ప. నువ్వు వెళ్ళి నా కాఫీ పట్రా. షుగర్ కొంచెం తక్కువ. ఏ షుగర్ కంప్లైంటా? కాఫీ కలుపుతుంది మా ఆవిడ కదరా, అందుకని షుగర్ తక్కువైనా తీగానే ఉంటుంది. ఏం మహారాణి, ఏంటన్ని బద్దలు కొడుతున్నావు? 25 ఏళ్ళు కష్టపడి పెంచిన తల్లిని మర్చిపోయేలా చేసి మొగుళ్ళు కొంగును ముడేసుకోవడం తెలుసు. పెళ్లికి ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉండగా గదిలో దూరి తలుపులు మూసుకుని కొలకడం తెలుసు. కాఫీ పెట్టడం మాత్రం రాదు నవనారీమణికి. అంటే నీ ఉద్దేశం ఏమిటి? నీ సాధింపులకు భయపడి వేరే కాపురం పెట్టాలనా? అలాంటి ఉద్దేశం ఏమైనా ఉంటే చెప్పు. 8 గంటల లోపల ఇంకో ఇల్లు తీసుకుని వెళ్ళిపోతాం. వెళ్ళిపోతావరా? ఎందుకు వెళ్ళిపోవు? 8 గంటల్లో పెళ్లి చేసుకున్న వాడిని ఇల్లు చూసుకోవడం నీకు లెక్క. ఇల్లు చూసుకుంటావు, మమ్మల్ని 1000 రూపాయలు చేస్తావు. మీ నాన్నగారే బతుకుంటే మాకు దుస్థితి పెట్టేదా? పెళ్లికి ఎదిగిన ఆడపిల్ల మనసులోనే కుళ్ళి కుళ్ళి ఏడ్చేదా? అంతా నా తలరాత్రా, నా కర్మరా. మా బతుకులు ఇంతే, మేమింటే కావాల్సిందే. సీత కుమిలిపోతుంది, పెళ్లి కాలేదని కాదే. 19 ఏళ్ల పిల్లకి 49 ఏళ్ల బాలకుమారిని వెతికి తీసుకొచ్చా చూడు, అందుకు. ఆహా, కట్నం లేకుండా చేసుకోవడానికి నవమన్మధుడు దొరకడరా? కట్నం లేకుండా మంచి సంబంధం తీసుకొచ్చి చెల్లాయికి పెళ్లి చేసే బాధ్యత నాదే. చేస్తావయ్యా, ఎందుకు చెయ్యు? నేను వచ్చేలోగా నువ్వు దాన్ని మట్టిపాలు చేస్తావు. మీరందరూ ఏకమై నన్ను పరాయిదాన్ని చేస్తారా? ఒరే, మీకు ఇప్పుడు తల్లి విలువ తెలియడం లేదురా. తెలిసేలా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. చేసి చూపిస్తాను. అమ్మ కిరసనాయిల డబ్బా అగ్గిపెట్టి ఎందుకు తీసుకెళ్తుంది? అమ్మా, 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 తలుపుతీ అమ్మా, అమ్మా, అమ్మా. ఒరేయ్, 1 రోజుల లోపుగా సీత పెళ్లి చేయకపోయావో నీ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నా మీద ఒట్టేసి చెప్తున్నాను. అలాగేనమ్మా, నువ్వు కోరుకున్నట్టుగా 1 రోజుల్లో చెల్లాయి పెళ్లి చేసి చూపిస్తాను. ఏమ్మా, నీకు చలి గిలి పుట్టడం లేదా? అవునులే, దేశానికే చల్లెచ్చడి చేస్తున్నావు, నీకు చలి ఎందుకు పుడుతుంది? 30 గజం గుడ్డ నీ మొలకు చుట్టుకొని 30 ప్రపంచాన్ని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు కదా నాట్యమయూరి. ఇస్కో అంటే కుక్కల పరిగెత్తినట్లు నువ్వు డిస్కో అంటే కుర్రకారు నీ వెనకాల పరిగెడుతున్నారు కదా. నువ్వు మగాడిగా పుట్టుంటే సినీ పరిశ్రమ ఎంత నష్టపోయేది. 3 క్షణాల్లో 30 అవతారాలు ఎత్తగల నేనే
నీ దగ్గర నుంచి కదలలేకపోతున్నాను. కాంతయ్య ఉమ్. నువ్వెవరు? వాల్ పోస్టర్ నుంచి బయటకు వచ్చావా? ఆ అమ్మాయిని అలా చూడటానికి నీకు సిగ్గుగా లేదు? ఆ వాళ్ళకి లేని సిగ్గు నాకెందుకు? నీ మగవాళ్ళు అలా ఎగబడి చూడబట్టే వాళ్ళు సిగ్గుని అలా వదిలేస్తున్నారు. అవును, నాకు తెలియగలుగుతాను. నువ్వు మహిళా మండలి బాపత? కాదు, నీ భార్యని. నా భార్యవా? అవును, మీరు పెళ్లి చేసుకుంటే మీ భార్యని, కాదంటే ఎవరు పెళ్లి చేసుకుంటే వాళ్ళ భార్యనే. అయితే నువ్వు నా గిరాకే అన్నమాట. షడప్. గిరాకీ ఏమిటి? అంటే కస్టమర్ అని. అవును, నేనే కమిషన్ కాంతని ఎవరు చెప్పారు నీకు? నీ ఇంటికి వెళ్తే మీ అమ్మాయి చెప్పింది. ఆ? చంపేశావు. అది మా అమ్మాయి కాదు, నా మూడో పెళ్ళం. ఇంట్లో ముగ్గురు పెళ్ళాలను పెట్టుకుని ఇక్కడ ఈ పోస్టర్స్ తో మీకేం పని? చూడు మిస్, మిస్ రతి. అవన్నీ నాకు అనవసరం. నీకేం కావాలో చెప్పు. ఒక పతి. పెళ్ళైతే అతనికి నువ్వు ఎన్నో సతి? ప్రథమ సతి. అడ్వాన్స్ లేకుండా సతికి పతిని వెతికే అలవాటు నాకు లేదు. ఇదిగో 10,000. ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేను. దీనికి తగిన ఎవరన్నా ఒకరిని చూడండి. ఇలా అయితే మంచి సంబంధం దొరకదు మార్కెట్ లో. మంచి గించి అనుకుంటే ఎలాగా? సెకండ్ హ్యాండో థర్డ్ హ్యాండో హ్యాండ్ పట్టుకునే హస్బెండ్ ఎవరైనా వెతకండి. నీ వ్యవహారం చూస్తుంటే నిన్ను కట్టుకున్నవాడు మతి గతి తప్పి అధోగతి పాలవుతాడేమో. ఉండడానికి ఇంత చోటు, తినటానికి ఇంత తిండి, వాడి కోసం ఒక మగాడు, వాడికి మొగుడు అనే బిరుదు. ఆడజాతి కర్మ. సరే, ఎవరినో వెతకండి. అదే ఆలోచిస్తున్నా. పాత చెప్తా. సీత, మీ అన్నయ్యని నమ్ముకుంటే నీకు ఈ జన్మలో పెళ్లి కాదే. 49 ఏళ్ల వాడు, 4వ పెళ్లివాడు. నీకంటూ ఓ తోడు, నీదంటూ ఓ ఇల్లు ఉండటం మంచిది. అవునమ్మా, ఆడపిల్ల పుట్టింటి గడప దాటం ముఖ్యం, వయస్సు ఎంత అనేది కాదు. కాంతయ్య గారు, మీరు వెంటనే వెళ్లి మాకు ఈ సంబంధం నచ్చిందని చెప్పండి. అంతా బానే ఉందమ్మా. ఈ విషయం తెలిస్తే మీ పెద్ద అబ్బాయి నన్ను తంతాడేమోనని. అన్నయ్య నమ్ముకుంటే సీతకు 49 ఏళ్ళు వచ్చేస్తాయి. మరే, నలుగురు నడిచే దారోదులు పెట్టి కొత్త దారిని నడవటం మూర్ఖత్వం.
ఎవరో ఒకరు నడిస్తేనే కొత్త దారి అవుతుందమ్మా. కాంతయ్య గారు, మీరు వెళ్ళి వాళ్ళని రేపు సాయంత్రం రమ్మని చెప్పండి. ఏమండి, ఓ మాట చెప్తాను, కోపగించుకోరు కదా? ఏమిటి? మీ ఆదర్శాల కోసం సీతను బాధ పెట్టకండి. కట్నం ఇచ్చేనా సరే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. కట్నం ఇవ్వలేకపోతే ఆడపిల్ల పడే బాధ ఏమిటో తెలిసిందానివి నువ్వు కట్నం ఇవ్వమని చెప్తున్నావా? అందుకేనేమో పచ్చని జీవితాల్లో నిప్పులు పోసే ఈ వరకట్నం పచ్చపచ్చగా వర్తిల్తోంది. అసలు మీ ఆడవాళ్లు మారినంత కాలం ఈ వరకట్నం అనేది ఎవర్ గ్రీన్ ప్రాబ్లం. రాజా, పక్కింటి వాళ్ళు టీవీ ఇస్తా అన్నారు, వెళ్ళి పట్టరా. టీవీ ఎందుకమ్మా? పెళ్లి వారు సీతం చూడడానికి వస్తున్నారా, సినిమా చూడడానికి వస్తున్నారా? ఓ నీ అవతారం జడా, ఆడపిల్లని చూపించేటప్పుడు అన్ని అలంకారాలతో సినిమా చూపించినట్టు చూపించాలరా. మన ఇంట్లో ఏమీ లేవనుకో దరిద్ర కొట్టి పెద్దమ్మలు అనుకుంటారు. ఎలా మొండా మోపి. అలాగే ఈ ఫోజులకే తక్కువ లేవు. అదేమిటి అట్లా కూలబడ్డావు? ఇంకో రకంగా కూలబడ్డా నా చేత కాదు. నీరసంగా ఉన్నట్టున్నావు, పోయి పడుకోపో. నట్టింట్లో కాళ్ళు బారేసుకుని ఏంటో పడుకోవటం? నువ్వే కదా పడుకోమన్నావు. ఓ పక్కన పెళ్ళాళ్ళు వస్తుంటే ఎంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు రా నువ్వు. ఓహో, పెళ్లివాడు వస్తుంది ఇవాళే కదూ? ఇవాళ కాదు, ఇప్పుడే వస్తున్నారు. ఇప్పుడే వస్తున్నారా? ఎవరమ్మా కుర్రాడు? కట్నం ఎంత, లాంఛనం ఎంత, ప్రస్తుతం ఉన్న వయసు ఎంత, బ్యాలెన్స్ ఉన్న వయసు ఎంత? ఓహో, గుర్తొచ్చింది. ఆ 49 ఏళ్ల నవమన్మధుడు కదూ? నోరా ఎందుకున్నావేంటే చక్కలేళ్ళందరినీ ఎక్కిరించున్నారు, కానీ ఏమీ చేత కాకపోయినా ఎక్కిరింతలకేం తక్కువ లేదు. అమ్మా, సామెత నువ్వే కదే. ఈ మధ్య నేను కూడా స్టడీ చేస్తున్నాను. ఒకటి వదులుతాను, కాసుకో. తాళని బట్టలు కట్టుకుంటే చిరిగేదాకా దుఃఖం, తాళీ తాళని మొగుండు కట్టుకుంటే చచ్చేదాకా దుఃఖం. ఎలా ఉంది? సంతోషించావులే తెలివితేటలు. వెళ్ళి పంచా లాంచి కట్టుకుని పెద్ద మనుషులే కనపడు. అవునే, 49 ఏళ్ల వాడికి పెళ్ళాన్ని చూడటం కన్నా టీవీ చూడటమే బాగుంటుంది. నువ్వు అపశకును వాడు కాకుండా నీ పెళ్ళాన్ని చూసుకుని బయటికి పో. అంత చిన్న మాటకి ఇంత పెద్ద పనిష్మెంట్ ఎందుకమ్మా? పంచ నోరు కట్టుకోవాలి, అంతే కదా? ఓకే. ఏం చేతకాకపోయినా మాటలకే తక్కువ లేదు. నీకు 2000 రూపాయలు ఉద్యోగం ఇప్పించలేదనే కదా వాగుతున్నావు. వాగరా, వాగు. నా టైం బ్యాడ్. ఓహోహోహోహోహో, మిస్ 19 గారికి అలంకారాలు జరుగుతున్నాయన్నమాట. ఏమే 19, నీ 49 వచ్చాక వాడికి ఎన్ని పళ్ళు ఊడిపోయినాయో కనుక్కో. అయినా 49 ఏళ్లకే పళ్ళని ఊడిపోయే అవకాశం లేదనుకో. పెళ్ళైన 2-3 ఏళ్ల వరకు పర్వాలేదు.
ఆ తర్వాత మొత్తం పళ్ళని ఊడిపోవన్న గ్యారంటీ ఏమిటి? ఎందుకలా ఏడిపిస్తారు? జీవితాంతం ఎలాగో ఏడవలసిందే కదే, ఇప్పటి నుంచి ఏడు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని. ఆడదాని జీవితము అంతులేని ఏడుపు. ముందు మీరు ఇక్కడికి వెళ్తారా లేదా? పంచి నా మొహన్ పారేస్తే వెంటనే పోతా. అలమర్లో ఉంది, వెళ్ళి తీసుకోండి. ఆడదాని జీవితము అంతులేని ఏడుపు. ఏమిటి సీత ఇది? ఊరుకో. ఆయన మనసులో నీ గురించి ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. నన్నేం చేయమంటావు వదినా? ఎన్నాళ్ళని భారంగా ఉండను, అందుకే అన్నాను. సరే. ఉమా, ఏమిటండి? ఓసారి లోపలికి వచ్చి చీర కుర్చీలు సరిచేయి. మీరు చీర కట్టుకుంటున్నారా, పంచి కట్టుకుంటున్నారా? మన 19కి సరైన మొగుడిని తేలేకపోయిన చవట్ను కదా, అందుకే చీర కట్టుకుంటున్నాను. అబ్బా, నీతో ఏదొచ్చినా తంటాయే. అమ్మా, యూనిఫామ్ బాగుందా? బెత్తం ఒకటి పుచ్చుకుని బడికెళ్ళరా. మరి పెళ్లి వారు వస్తున్నారని చెప్పావు కదా. ఒరే మోహన, నా కోపం తెప్పించుకో. మోహన, ఆహా, ఎన్నాళ్ళకు విన్నానమ్మా ఆ పిలుపు. ఈ యూనిఫామ్ కరెక్ట్ గా మ్యాచ్ అయిందమ్మా. నువ్వు చెంబిచ్చావంటే కాశీ వెళ్ళొస్తాను. ఒరే, నన్ను ఇలా విసికించే బదులు ఎందులో అన్న దూకరాదు. ఈ డ్రెస్ లో కాదు, పైగా పెళ్లి వారు వస్తున్నారు కదా, మరీ కష్టం. అవునే, ఏమిటో వండుతున్నావు? పెళ్లి వాళ్ళ గులాబ్ జాములా? అబ్బా, ఓహో, వాళ్ళు వెళ్లే వరకు ఎవరికి పెట్టవు కదూ. అయ్యో, పెళ్లి వాళ్ళు వచ్చినట్టున్నారు. పోయి దగ్గర పని అవ్వలేదు. నువ్వు గులాబ్ జాములు చేస్తూ ఉండు, నేను వెళ్లి వాళ్ళను గులాం లాగా సలాం చేసి ఆహ్వానిస్తాను. నువ్వు నోరు ముసు కూర్చుంటే ₹1,00,00,000 ఇచ్చినంత ఫలితం. ₹1,00,00,000 ఉంటే ఈ 49 గడికి సీతనిచ్చి పెళ్లి చేయాల్సిన కర్మేమిటి? చక్కటి 25 ఏళ్ల నవమన్మథుని చూసి చేసేవాడిని. నమస్కారం అమ్మా. మీరు మోహన్ తోల్ కౌన్సిలర్, ప్రజాబంధు పరమేశ్వరరావు గారి ఏకైక పుత్రుడు చిరంజీవి రవికుమార్ బియ్యి ఇంజనీర్. ఎంత కొన్నావు మోహన్? 1,00,000. నిర్మించిన వాడే నిర్మూలించటం అంటే ఇదే. ఇప్పటికైనా తెలిసిందా ఆదర్శాలు వేరు ఆచరణ వేరు అని? ఏమిటో సార్ మన పెద్దవాళ్ళు 2 శరీరాలు కలపడానికి ఇన్ని గొడవలు తతంగాలు అలవాటు చేశారు. వివాహ కర్మని కర్మణ పుణ్యాహం వాచే వరుణాధర్మ ప్రతేతసే మనిషి అంటే 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 2 చెవులు, ఒక ముక్కు, ఒక గుండెకాయ కాదండి. మనిషి అంటే ఇనపెట్ట. ముహూర్తానికి టైం అవుతోంది. మరి మా సరుకు మధుపర్కాల్లో ప్యాక్ చేసి రెడీగా ఉంది. రెడీగా ఉన్నట్టేనే. దాని గురించి మీరే వర్రీ కాకండి. మీరు హాయిగా ఎలక్షన్ క్యాన్వాస్ చేసుకోండి. హలో, నమస్కారం సార్. రండి. కుచేలుడింటికి కృష్ణుడు వచ్చినంత ఆనందంగా ఉంది. ఉన్నంతలో సాదా సీదాగా చేస్తున్నావని చెప్పి చాలా గ్రాండ్ గా చేస్తున్నావే. అంతా మీ దయ. రండి సార్. నేను వెళ్ళి మిగిలిన కార్యక్రమాలను పూర్తి రండి సార్. కూర్చుని కుర్చీ లాగేస్తావు. ఇక్కడ బుద్ధి ఉందా? మేము మగపల్లి వారి తాలూకు. అర్రే, మగపల్లి వాళ్ళ తాలూకనా? సారీ సార్, తప్పైపోయింది సార్. రేయ్, నువ్వు ఆడపల్లి వాళ్ళ తాలూకేగా, వెళ్ళి నుంచోరా. కూర్చోండి సార్. సారీ సార్, ఏమనుకోద్దు. జడ్జి గారా, దయచేయండి దయచేయండి. మీ రాకతో మా వార్డు పావనం అయిపోయింది. అదే కళ్యాణ మండపం. కౌన్సిలర్ గారు, ఆడపిల్లి వాళ్ళు బాగా ఉన్నవాళ్ళ ఉన్నారే. కట్నం ఎంత పెట్టారేమిటి? జడ్జి గారు, మీకు నా మీద కోపం ఉంటే నాకు ఉరి శిక్ష వేయండి, యావజ్జీవ కారాగార శిక్ష వేయండి, ఆనందంగా భరిస్తాను. కానీ నా మీద అభాండాలు వేయకండి. నేను ప్రజల మనిషిని, ప్రజా బంధువుని. చట్టం పుచ్చుకోవడమా? చీచి, చిల్లి పైసా కూడా పుచ్చుకోవడమా? ఇతను మోహన్ అని పెళ్లి కూతురు అన్నగారు. అబ్బో, చాలా తెలివైన వాడు. జడ్జి గారయ్యా, మగపెళ్లి వారి తరఫున వచ్చిన వారు గనుక పూజనీయులు. నమస్కారం. నమస్తే. ఒక్క 2 నిమిషాలు మీరు పక్కకు వస్తే మన వ్యాపారం సెటిల్ చేసుకోవచ్చు. ఏం వ్యాపారం? అది అదేనండి, అతను చింతపిక్కలు కరక్కాయల వ్యాపారం చేయాలనుకుంటున్నాడు. నా సలహా అడగాలనుకుంటున్నాడు. అది ఇప్పుడు నేను చెప్పలేనయ్యా. వెళ్ళి నీ పని చూసుకో. మీరు అది అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నేను చెప్పేది మాత్రం ఇది. మంగళసూత్రం నేను చూశానయ్యా, చాలా బాగుంది. ముందు జడ్జి గారి టిఫిన్ పెట్టించాలయ్యా బాబు. మీరు రండి సార్. హలో మోహన్. మగపెళ్లి తాలూకా, ఆడపల్లి తాలూకా. ఎవరే? నేను రా, ప్రసాదనే. ఈ హడావిడిలో ఎవరెవరో తెలియట్లేదురా. ఒకవేళ సీట్ లేకపోతే అడ్జస్ట్ చేసుకోరా.
నువ్వు ఆడపిల్ల వాళ్ళ తాలూకే కదా. దానికే ఉందిలే గాని అవును నువ్వు మేళగాన్ని పిలిపించలేదా? వినపట్లేదా? ఏం వాయించట్లేదా? ఎక్కడ వాయించండి. అవును నిజమేరా, ఎక్కడ నిద్రపోతున్నారేమో. అది సరే గాని ఆ తలుపు దగ్గర పెళ్లి కొడుకు పార్టీ వారు మాట్లాడుకుంటున్నారు. నువ్వు మేళగాళ్ళకి సరిగా డబ్బులు ఇవ్వలేదని అందుకే వాళ్ళు వాయించడం లేదు. ఇంకా నయం, అడ్వాన్స్ కూడా కొట్టానే. ఒక్క నిమిషం ఉండు. అయ్యో నిద్రపోతున్నారే. ఏమిటయ్యా మంచి రాగం వాయించి వచ్చిన అతిథులను నిద్రపుచ్చమంటే మీరే నిద్రపోతారేమిటయ్యా? నిన్నటి నుంచి మా ఆతిగతి పట్టించుకున్న వాళ్ళే లేరు. కనీసం టీ కాఫీ తాగుతారో అని అడిగేవాళ్ళే లేరు. వచ్చిపోయేవాళ్ళంతా వాయించండి వాయించండి అంటే ఏం వాయించమంటారండి? వాయించండి రా. ఆపండి. ఏమిటయ్యా అప్పుడే చివరికి వెళ్ళిపోయారు? ఇంకా పెళ్లి బోల్డ్ అంతుంది, కాస్త చూసి వాయించండి. నమస్తే కౌన్సిలర్ గారు. ఇన్స్పెక్టర్ కదా డ్యూటీ మీదే వచ్చారే. నమస్తే. ఆలస్యంగా వచ్చినట్టున్నానే. మీలాంటి పెద్దలు ఆలస్యంగా వస్తేనే అందంగా ఉంటుంది. టిఫిన్ చెప్తారండి. టిఫిన్ ఏమిటండి? ముహూర్తం టైం దగ్గర పడుతున్నట్టుంది. అవునండి 10:20కే ముహూర్తం. పరమేశ్వరం గారు. ఏమిటయ్యా ఏమిటి ఇది? ఇదేమిటి? అది నీకు ఇందాక నేను చెప్పాను కదయ్యా, ఇది అంటూ ప్రతి విషయం నాతో చెప్పక్కర్లేదని. ఈయనెవరు? పెళ్లి కూతురు తరపు వాళ్ళ? అవునండి, మోహన్ చూస్తే తెలియడవా? పేరు మోహన్, పెళ్లి కూతురు అన్నయ్యని. పైసా కట్నం లేకుండా కౌన్సిలర్ గారి సంబంధం కొట్టేశారు. ఎవరన్నారు అలా అని? నేనే చెప్పానయ్యా, పైసా కట్టం లేకుండా ఈ పెళ్లి చేసుకుంటున్న విషయం. నిజమా? నువ్వు నిజమని భ్రమపడి కట్టం నాకు ఇచ్చినా నేను పుచ్చుకోను. మరి ముహూర్తం దగ్గర పడుతోంది. ఇది ఇది అది అన్ని మూడు ముళ్ళు పడ్డ తర్వాత. నేను చెప్పేది మీకు అర్థం అవట్లేదండి. అది ఇది. అబ్బా నీ చాట సొంత నా ప్రాణాలు తీస్తున్నావయ్యా. ఇది అదే. జడ్జి గారు మీరు పదండి, ఇన్స్పెక్టర్ గారు మీరు రండి. ఈ బ్రీఫ్ కేసు జాగ్రత్తగా అమ్మకు. పులిరాజు గారు నిలబడ్డారంటే మరి ముహూర్తం దగ్గర పడుతోంది, తాళి కట్టించమంటారా? ధారాళంగా కట్టించవయ్యా. బాబు మంగళసూత్రం కట్టండి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శతం నమస్కారం అండి. రండి రండి కూర్చోండి. ఏమిటి అలా చూస్తున్నారు? బావగారిని సాదరంగా ఆహ్వానిద్దామని. ఆహా, వాడు రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది కానీ ఈలోగా మన ఇద్దరం మంచి చెడు మాట్లాడుకుందామా? చెడేముందిలేండి. ఏ విషయం? అది ఏది? అది ఓహో అదే. ఒక్క నిమిషం కూర్చోండి, ఇప్పుడే వచ్చేస్తా. 5 నిమిషాలు తీసుకోండి. తీసుకోండి. మీరు అడిగింది ఇదేగా? ఎప్పుడు గులాబ్ జామున్ తీసుకురావాలో నీకు బాగా తెలుసయ్యా. మీ అమ్మ చేతి వంట చాలా రుచిగా ఉంటుందయ్యా. ఇంకొద్దిగా తీసుకురమ్మంటారా? తీసుకురా. కాకపోతే గులాబ్ జామున్ కాదు, కట్నం డబ్బు. కట్నం డబ్బులు ఏమిటండి? పెళ్లి పందిట్లో వద్దన్నారుగా, ఆ మాట విని మేము చాలా సంతోషించామండి. నాకు మిమ్మల్ని సంతోషపరచాలనే ఉందయ్యా, అదే నా కోరిక. చూడు, నోట్ల రచనల్ని ఓట్లు ఎలా సంపాదించాలో మళ్ళీ ఆ నోట్లు ఎలా రాబట్టాలో బాగా తెలిసిన వాడిని నా ముందు నీ తెలివితేటల్ని ఇలా గులాబ్ జామున్తో జిలేబీలతో ప్రదర్శిస్తే మీ అందరి సంతోషాన్ని లాక్కుపోతాను. తర్వాత మీరు దాన్ని వెతుక్కోవాలి. అర్థమైందా? కట్నం డబ్బులు ఇవ్వనని నేను అనలేదే. గుడ్, వెరీ గుడ్. నేను ఇక్కడ కట్నం డబ్బు ఒక్కొక్క నోటు లెక్క పెడుతూ ఉంటే వాడు ఇంటి నుంచి ఒక్కొక్కడుగు వేసుకుంటూ వస్తాడు, సోమరం పెళ్ళికొడుకు అవుతాడు. వాడు ఎంత త్వరగా రావాలనుకుంటే కట్నం డబ్బు అంత త్వరగా ఇచ్చేయి. అమ్మా అమ్మా, ఏరా ఇందులో డబ్బేమైంది? డబ్బేమిట్రా? అదేనమ్మా వాళ్ళకి ఇవ్వాల్సిన కట్నం డబ్బు. నన్ను అడిగితే నాకేం తెలుసురా? రాజా బ్రీఫ్ కేస్ తెచ్చిచ్చాడు, జాగ్రత్తగా బీరువాలో పెట్టాను.
ఏమైందిరా? నీ చిన్న కొడుకు డబ్బు తీసుకు పారిపోయాడమ్మా. అయ్యో, అయితే ఇప్పుడేనా? ఏమో, నాకేం అర్థం కావడం లేదు. నేను పడ్డ శ్రమంతా నీ ముద్దుల కొడుకు వల్ల నాశనమైంది. ఇప్పుడు వాళ్ళకి నా మొహం ఎలా చూపించను, ఏం సమాధానం చెప్పను? భగవంతుడా, మాకేమిటి పరీక్ష? అన్నయ్య గారు, మీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బు పోయింది. అయినా మీ డబ్బుకి డోకా లేదు. కడుపు కట్టుకునైనా మీ డబ్బు మీకు చేరుస్తాం. అన్నయ్య గారు, మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని ఈ శుభకార్యం జరిపించండి. అయ్యో, ఈ మాత్రం దానికి ఇన్ని కన్నీళ్ళు ఎందుకు వేస్ట్ చేస్తావమ్మా? అన్ని నువ్వు అనుకున్నట్టుగానే సవ్యంగా శాస్త్రయుక్తంగా జరుగుతాయమ్మా. కట్నం కదా ఇస్తాన్నారు, శంఖంలో పోతే తీర్థం అవుతుందన్నారు. ఈ మాట మీ పెద్దబ్బాయి మోహన్ చెప్తే సరిపోతుంది కదా. మోహన్, వెళ్ళరా, వెళ్ళ పెద్ద ఆయన కాళ్ళు పట్టుకో. వెళ్ళరా, వెళ్ళే కాళ్ళు పట్టుకుని పట్టుకోవాలి. వెళ్ళు. చెప్పు బాబు, నువ్వేం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మీ ఇంట్లో గులాబ్ జామ్ ఎంత రుచిగా ఉంటుందో మీ మాటలు కూడా అంత రుచిగా ఉంటాయ్యా. కొంచెం నోరు తిరువయ్యా, తెరవాలి. చూడు, ఆడపిల్లలకైనా తల్లిదండ్రులు అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఎవరు చేసుకున్నది వాళ్ళే రుచి చూడాల్సి వస్తుంది. మర్చిపోకు. అన్నయ్య గారు, అన్నయ్య గారు ఆగండి. అన్నయ్య గారు, మీకు పుణ్యం ఉంటుంది. ఈ శుభకార్యం జరిపించి వెళ్ళండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. కాళ్ళు పట్టుకుంటే ఏం లాభమ్మా? కట్నం డబ్బులు పట్టుకుంటే శుభకార్యం జరుగుతుంది. అన్నయ్య గారు, వదిన గారు. అయ్యా, అన్నీ అవే సర్దుకుంటాయి. మీరేం దిగులు పడకండి. సీత కనిపించడం లేదా? సీత కనపడటం లేదా? అయ్యో భగవంతుడా, దాని బ్రతికిలా అయినందుకే నుయ్యో చూసుకుని అత్తయ్య, అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని ఊరికే అన్నారా? ఏమంటా నా గుమ్మల్లో కాలు పెట్టావో? నా ఇంట్లో అన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఒరే మోహన్, మోహన్, ఒరే మోహన్. మావయ్య, నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? మాత్రమే డబ్బు. సీత, ఈ రోజు నుంచి ఈ ఇంటి కొత్త కోడలుగా నీ కొత్త జీవితం ఆరంభం. రవి, సీత మెళ్ళలో నువ్వు అగ్నిసాక్షిగా తాళి కట్టావు. సీతను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఇదంతా పాతవేలా కానీ ముందు నీ బాధ్యత నెరవేర్చవయ్యా. అందుకేగా వచ్చింది. ఆహా, అందుకోసమే వచ్చావా? మళ్ళీ అతి తెలివితేటలు చూపించడానికి వచ్చావా? మీ దగ్గర అతి తెలివి ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు. నిజం చెబుదామనే వచ్చాను. రవి, సీత కాలేజీలో ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరినీ ఒకటి చేయడానికే నేను కొంచెం తెలివి ప్రదర్శించాల్సి వచ్చింది. ఏమిటి, మరో కొత్త నాటకం ప్రారంభిస్తున్నావా? పెళ్లికి ముందు మీ అబ్బాయి మా చెల్లెలికి రాసిన ప్రేమ లేఖలు చూడండి. ఇవి ఫోటోస్టేట్ కాపీలు మాత్రమే. ఒరిజినల్స్ ఇంట్లో భద్రంగా ఉన్నాయి. కౌంటరాల్. ఏమిటి బావా ఇది? కట్నం ఇస్తే కానీ మా నాన్న పెళ్లి కొట్టుకోవడం చెప్తే కట్నం ఇస్తానని చెప్పి ఇలా మోసం చేస్తావా? ప్రేమించేటప్పుడు ప్రేమ లేఖలు రాసేటప్పుడు తెలీదా? కట్నం తీసుకోకుండా మీ నాన్న పెళ్లి జరగనివ్వడని తెలిసి ఎందుకు ప్రేమించావు? మోసం చేద్దామనే? ఈ నాటకాలన్నీ కట్టిపెట్టు. ₹1,00,000 కట్నం నా చేతిలో పడేదాకా నీ చెల్లెళ్ళ కోడలు కాదు, నా ఇంటి గడప తొక్కడానికి వీళ్ళది. అండర్స్టాండ్? మీ కొడుకు తాళి కట్టింది కట్టానికి కాదు కౌన్సిలర్ సాబ్, కన్నె పిల్లకి. అమ్మాయిని తిరిగి తీసుకెళ్ళడం కుదరదు. మీరు ఇలాంటి అతి తెలివి ప్రదర్శిస్తారని నేను ముందుగానే పోలీస్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చొచ్చాను. నా చెల్లికి కీడు తలపెట్టే ముందు మీరు కటకటా లెక్క పెట్టాల్సి వస్తుందన్న విషయం గుర్తుంచుకోండి. ఆడపిల్ల మెల్లికి వేసి డబ్బులు తీసుకుని పారిపోతావా? నువ్వు బాగుపడవరా? నువ్వు నాశనం అయిపోతావు, పురుగులు పడిపోతావు. అన్నయ్య, రేయ్, నీ మొహం నాకు చూపించుకో. పోరా, పో. మోహన్, సీత కనపడటం లేదురా. కనిపించడం లేదా? అయితే వాళ్ళింటికే.
అదే అత్తవారింటికి వెళ్ళి ఉంటుంది. అత్తారింటికా? అవును, సీతను అత్తవారింట్లో దించొచ్చాను. మరి దాని కట్నం సంగతి ఏం చేసావురా? నేనివ్వనన్నాను. చాలా గొప్ప పని చేసావురా. అట్లాగే దాన్ని ఎత్తున కాస్త కిరసాల బస్ తగలబెట్టమని చెప్పకపోయావా? చెప్పడానికి బాగెవర్రా, దాన్ని తగలపడ్డమే కాదు, అంతవరకు వస్తే దాన్ని బూడిదని పార్సల్ చేసి పంపిస్తాను. ఆఖరి రూపాయి దాకా కట్టం నా చేతుల్లో పడాలి, లేకపోతే సీత ప్రాణాలతో ఈ గడప దాటి వెళ్ళదు. నాన్న, జరిగిందేదో జరిగిపోయింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోరాదు? అడ్జస్ట్ చేసుకోకపోతే అందరూ జైల్లో కటకట లెక్క పెట్టాల్సి వస్తుంది. అదేట్రా, ఏదో విధంగా దానికి కాపురం నిలబెట్టే మార్గం ఆలోచించక కోర్టులో జైలు అంటావేంటి? అంటాను వాడిని కోర్టుకి ఇచ్చి జైల్లో కూర్చోబెట్టకపోతే నా పేరు ప్రజాబంధు పరమేశ్వరరావు కాదు. అప్రాలో పోలీసుగా కాదు, నా ముందే అతిథిని ప్రదర్శిస్తాడా? కట్నం ఇచ్చేవాడికి అంత చట్టం తెలిస్తే కట్నం పుచ్చుకునేవాడికి నాకెంత చట్టం తెలుసో చూపిస్తాను. నీకేం తెలీదమ్మా, చట్టం మన పక్కన ఉంది. కట్నం ఇస్తేనే తప్ప సంసారం కుదుటపడదు అనుకోవడం నీ మూర్ఖత్వం. అత్తయ్య, ఎడ చూపిస్తేనే కదా చేపలు నోళ్లు తెరుస్తాయి. మన కట్నం ఇస్తామంటేనే కదా వాళ్ళు నోళ్లు తెరుచుకునేది. ఇవ్వమంటే 2 పూట్ల తిండి పడేస్తాం, తిని ఈ గదిలో పడి ఉండు. ఈ విషయం చుట్టుప్రక్కల వాళ్ళతో చెప్పావో నీ కాళ్ళు చేతులు ఇరిచేస్తాం, జాగ్రత్త. సీతకి ఏ ప్రమాదం జరగకుండా చూసే బాధ్యత నాది. ఈలోగా నువ్వు ఉమ్మను ప్రద్దానికి సాధించి నాకు తలనొప్పి తీసుకురాకు. పడుకో. నేనేం చేయాలి, ఏం చేయకూడదు ఒక లిస్ట్ రాసేవండి, అలాగే చేస్తాను. ఇప్పటిదాకా నువ్వు చేసిన నిర్వాహకం చాలరా. నోరు మూసుకు రోజు నా గదికి వచ్చి ఆ మూల పడుకో. అలాగే పడుకుంటాలే. అంతేకాదు, ప్రేమ దోమ విరహం విహారం అనంటే చెత్తపుట్టు కొడతాను. ఏమిటి అలా చూస్తున్నావు? ఆ మోహన్ గారి కళ్ళ ముందే ఈ బడుద్దాయికి 2వ పెళ్లి చేయకపోతే నా పేరు ప్రజాబంధు పరమేశం కాదు. నాకు మళ్ళీ పెళ్ళా? భార్య ఉండగా మరో పెళ్లి చేసుకుంటే జైల్లో తోస్తారని తెలియదేనా? నాకు తెలుసులేరా సుపుత్ర, పెళ్ళేక భార్యాభర్తలు 2 సంవత్సరాలు విడిగా ఉన్నా, పిల్లలు పుట్టకపోయినా నిక్షేపంగా విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చునని లా పుస్తకాల్లో పెద్ద పెద్ద అక్షరాల్లో రాశారా సుపుత్ర. అడిగా కట్టి అటు చూడు. అతనే నీ పతి, వెంకటపతి. మొన్ననే పోయింది అతని 4వ సతి, దాంతో చెడింది వాడి మతి. నువ్వు అంటే వాడే నీ పతి. ఎవడో ఒకడని చెప్పాను కదా, నువ్వు పద. నమస్కారం వెంకటపతి గారు. కాంతయ్య గారు, నేను ఒంటరి వాడిని అయిపోయానండి. ఊరుకోండి, ఈ లోకంలో ఎవరికెవరికి ఇష్టం. ఈ ఆస్తి, ఈ అంతస్తు, ఈ అందమైన శరీరం నన్ను ఏం చేసుకోమంటారండి? దాన్ని విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండేవాడిని కాదే. చూడండి, మీరు ఇలాగే ఏడుపు కంటిన్యూ చేస్తే నేను ఈ అమ్మాయి చెయ్యి వేస్తాను, ఆ అమ్మాయి పారిపోతుంది. తర్వాత మీకు జీవితంలో నవ్వే అవకాశం ఉండదు. ప్రశాంతంగా సోఫాలో కూర్చోండి. ఈ అమ్మాయిని చూడండి, మీకు నచ్చితే ఓ 3 నెలలు ఆగండి. మీ బాధ తగ్గిన తర్వాత ఈ అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. 3 నెలల? ఈ రోజు రాత్రికి ఎలా ఒంటరిగా ఉండగలను కాంతయ్య గారు? ఉండలేకపోతే ఏదైనా పాడుపడ్డ బావిలో దూకి చావు. పెళ్ళని చచ్చి 2 రోజులు కాలేదు, ఈ రాత్రికి ఒంటరిగా ఎలా పడుకోవాలని ఆలోచిస్తున్నావా? ప్రతి నువ్వేమీ దిగులు పడకు, ఇంకో పార్టీ చూపిస్తాను. ఇంకా పార్టీ వద్దు, గీర్తి వద్దు. దమ్ముంటే మీరే చేసుకోండి. నేనా? ఏ మీకేం తక్కువ? తక్కువ కాదు, ఇప్పటికే 3 భార్యలతో ఎక్కువ చేస్తున్నాను. నాకు ఉండడానికి ఒక గది, ఒక కర్ర ఇవ్వండి చాలు. అదెందుకు? పంపించి కొడతావు రోజు? కాదు, మగ కుక్కల్ని తరవటానికి. అమ్మాయ, అవును, మీ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు పైన. ఓహో, అయితే ఇంటికి వెళ్ళి ఈ విషయం నా భార్యల యూనియన్ తో సంప్రదించిన తర్వాత ఆర్డర్ ఇస్తాను. ఆర్డర్ ఇచ్చాకే శాంపిల్. నా 3 భార్యలు కూడా కట్నాలు ఇచ్చుకోలేక నన్నే పెళ్లి చేసుకున్నారు. నువ్వు 4వ దానివి. వలకట్న సమస్య ఉంటే ఉంది కానీ వద్దన్నా అది నాకు భార్యను తెచ్చిపెడుతోంది. బావా, నువ్వు అసలు మగాడి వెనక డౌట్ ఎందుకు వచ్చింది బావా? చూసే వాళ్ళకి మనం మగాళ్ళం అని ఎలా తెలుస్తుంది? డాక్టర్ దగ్గర సర్టిఫికెట్ తీసుకుని మెళ్ళ కట్టుకు తిరిగితే తెలుస్తుంది. నీ బొంద, సంవత్సరం తిరిగే లోపల ఒక బాబునో పాపనో కని మనం తండ్రి అని ప్రూవ్ చేసుకుంటే తెలుస్తుంది. నాకు ఈ మధ్యనే కదా బావ పెళ్ళైంది. బావా, నీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. నా చెల్లెలు గర్భవతి అయిందా సరే సరి,
లేకపోతే నువ్వు అసలు మగాడివే కాదని పత్రికల వాళ్ళందరినీ పిలిచి నేనే ప్రకటిస్తాను. బావా అలా చేయదు బావా. ఇదే పాయింట్ ఆధారంగా చేసుకుని మా నాన్న నాకు విడాకులు ఇప్పించేస్తాడు. నువ్వు అసలు మగాడివే కాదు. అది కాదు బావా, రాత్రులు మా నాన్న కొడ్ల గోపులా కాపలా కాస్తుంటాడు. రాత్రులు సరే, పగలేమైంది? పగటి కంటే రాత్రే బాగుంటుంది కదా. అవునవును. చీకటిలో చిన్న దీపం, మెత్తటి పరుపు, చక్కటి సంగీతం, అందమైన పెళ్ళ ఉంటే సెకండ్ కూడా పిల్లలకు అంటుంది. అది కాదు బావా, నాకు ప్లేస్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ప్లేస్ ప్రాబ్లం ఏంటి? మీ ఇంట్లో పైన అటక, బాత్రూము, పైన నీళ్ళ ట్యాంకు లేదా? థ్యాంక్స్ బావా. నాకు ఇద్దరు నా కన్ను కప్పి కన్నలకాలు వేస్తున్నారా? ఏం చెప్తేనే నువ్వు ఉండాల్సిన చోటు ఇక్కడే చచ్చినట్టు పడుండు. సన్నాసి, అట్టగాడిద, ఆంబోతు, ఎద్దు. ఎందుకు నాన్న అలా తిడుతున్నావు? ఎవరైనా వింటే నన్ను తిడుతున్నావు అనుకుంటారు. తిట్టేది నిన్నేరా? ఎందుకు? ఇప్పుడు నేనేం తప్పు చేశాన్ని? ఇంతవరకు ఏ తప్పు చేయలేదురా, కానీ ఇక ముందు చేస్తావని గవర్నమెంట్ నిన్ను నీళ్లు కూడా లేని చోటికి ట్రాన్స్ఫర్ చేసింది. ఇదిగో ఆర్డర్, రేపే ప్రయాణం. ఎవరు? నీళ్లు కూడా దొరకని మహానగరం ఈ రాష్ట్రంలో ఏముంది? భాగ్యనగరం, హైదరాబాద్. చూడు, 2 ఏళ్లు గడిచేదాకా నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. అలా వచ్చావంటే నీ చర్మం వచ్చి చెప్పులు కుట్టించుకుని ఆ చెప్పులే దొరుకుని ఎలక్షన్ క్యాన్వాసింగ్ వెళ్తాను. అర్థమైందా? జాగ్రత్త. కొయ్ కోతలు ఎందుకు వస్తాను? ఉన్న విషయమే చెప్పాను. అంటే పెళ్ళి అప్పుడే 3 నెలలు అయిపోయిందా? రోజులు చాలా స్పీడ్ గా దొల్లిపోతున్నాయి తెలుసా? కర్మ, బాలుడు పొద్దెక్కేదాకా కిలకిలాడుతూ కూర్చుంటే ఎందుకు దొరికిపోవు రోజులు? సంసారాలకుండే లక్షణాలేనా ఇవి? ఇదిగో ఇల్లు నేను ఊడ్చాను అంటుండు. యారా, ఎప్పుడు నీ ఆనందం నీకేనా? చెల్లెల గురించి పట్టించుకునే బాధ్యత ఏమన్నా ఉందా?
అసలు ఇదంతా నీ మూలాన్ని జరిగింది. బాగుందండి. నేనేం చేశాను? ఏం చేయాలి? వాడిని పొగటపూట గంట కనిపెట్టమని చెప్పానా? ఇప్పుడు చూడు వాడు ఎంత పని చేశాడు. ఇంజనీరింగ్ సీట్ కి డొనేషన్ కట్టి వాడిని ఇంజనీరింగ్ చేసినందుకు అక్కడ పునాదులు వేశాడు, ఇక్కడ మన పునాదులు కలిపాడు. ఏం తల్లి ఇక్కడ కూర్చున్నావు? అవతల నా కూతురు నానా కష్టాలు పడుతుంటే మహారాణి లేక కాలు మీద కాలు వేసుకు మరీ కూర్చున్నావు. ఈ పనులన్నీ ఎవరు చేస్తాడే? నీ బాబా? ఆ బట్టలని ఉతకడం నా వల్ల కాదు, అందుకే పని మనిషిని మాట్లాడాను. అసలు పని మనిషిని మాట్లాడే అధికారం నీకెవరిచ్చారే? అధికారం ఒకరిస్తే వచ్చేది కాదు, నేనే తీసుకున్నాను. నేను ఈ ఇంటి కోడల్ని, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. పని మనిషి పనులన్నీ అప్పచెప్పి కాలు మీద కాలేసి కూర్చోడానికి కదా నీకు తిండి పెట్టేది? నేను తింటున్నది మీ తిండి కాదు, నా భర్త సంపాదన. ఆ మాటకొస్తే మీరే నా తిండి తింటున్నారు. ఎంత పని నీకు? చూడండి, అనవసరంగా నాతో గొడవ పెట్టుకోకండి. నేను ఇప్పుడు ఒట్టి మనిషిని కూడా కాను. డాక్టర్ గారు పని చేయకూడదన్నారు. ఉమా, శభాష్. గయ్యాళి అత్తలకు బుద్ధి చెప్పడానికి నీలాంటి గడసర కోడలు ఈ దేశానికి చాలా అవసరం. సీత కూడా అదే మెథడ్ ఫాలో అయితే చాలు. అది సరే, మా అమ్మకు బుద్ధి చెప్పమంటే ఏకంగా అబద్ధాలు ఆడేస్తున్నావు. మనిద్దరం కలవకుండానే ఎందుకు నిలదప్పావు? ఆడవాళ్ళ కష్టాలు మీకెలా తెలుస్తాయండి? పెళ్ళై ఇన్నాళ్ళైంది, ఇంకా ఏం విశేషం లేదా? ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకోకూడదా అంటూ ఇరుగు పొరుగు వాళ్ళు పెట్టే బాధలు భరించలేక అబద్ధాల గర్భవతినయ్యాను. గర్భవతులని అబద్ధం ఆడావు, మరి బిడ్డను ఎలా కంటావు? వచ్చే నెల అబార్షన్ అయిపోయిందని ఇంకా అబద్ధం ఆడతాను. దాని మాటలతో పనేమిటి? త్వరగా కానివ్వండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. అబార్షన్ చేయించొద్దయ్యా, వద్దయ్యా, వద్దు, వద్దయ్యా, నా మాట వినండి. వద్దు, వద్దు, వద్దయ్యా. నేనే మీ కూతుర్నైతే ఎలా చేసేవారా? వద్దు, నా బిడ్డ సంపదయ్యా, అత్తగారింట్లో అడుగు పెట్టే ఆడపిల్లకి అణకువ ఎంత అవసరమో తెగింపు అంతే అవసరం. రాక్షసుల మధ్య రాక్షసులాగే ప్రవర్తించాలి, గుర్తుంచుకో.
శబ్దం విని నేనే బావిలో పడిపోయాను అనుకున్నారు అత్తయ్య. ఏమయ్యా? అవునమ్మా, ఏమైనా నువ్వు ప్రాణాలతో ఉన్నావు, మాకంతే చాలమ్మా. చూసారా అత్త ఎంత కంగారు పడిపోయారు. మీరంతా వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండమ్మా, వెళ్ళమంటుంటే. ఏమ్మా, సమయానికి నేను రాకపోతే నువ్వు ఏమైపోలేదానివి. చూడమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు పని చేయొద్దమ్మా. నువ్వు ప్రాణాలు తీసుకుంటే నువ్వే కాదమ్మా, నీతో పాటు నేను కూడా ఓడిపోతాను. కట్నం పేరుతో కళ్ళ వెంట రక్తం కార్చే ప్రతి ఆడపిల్ల ఓడిపోతుంది. వెళ్ళమ్మా, ధైర్యంగా లోపలికెళ్ళు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నారు? గవర్నమెంట్. నువ్వేమో ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేయించావు, బావేమో అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించాడు. ఎందుకు నన్ను అలా కొడతావు? ఒక దౌర్భాగ్యుని కన్నందుకు ఇంటి పొరుగు ఇలా చచ్చింది, ఇంకో దౌర్భాగ్యుని ఇంటికి తీసుకొస్తున్నందుకు. సీత, ఏమిటి మావయ్య? చూడమ్మా, నాకు గ్లాస్ పాలు కాసి తీసుకొస్తావా? అలాగే. పోలీస్ స్టేషన్ లో ఉంది. పోలీస్ స్టేషన్? తప్పు పని చేసిన వాళ్ళని ప్యాలెస్ లో ఉంటారయ్యా, పోలీస్ స్టేషన్ లో ఉంచుతారు. మీలాంటి తక్కువ వాళ్ళతో సంబంధం కలుపుకున్నందుకు మా పరువు మర్యాద బజారు పాలు చేశారు. కోడలు అత్తమామల్ని ఆప్యాయతతో చూస్తుందని కళ్ళ కన్నాం కానీ నీ చెల్లెలు అత్తకి నిప్పెట్టి సంపాదన చూసింది. అది చేసిన పనికి నేను శిక్ష వేయాల్సిన అవసరం లేదు, కోర్టు శిక్ష వేస్తుంది. బాబు గారు, సీతనింటికి తీసుకొచ్చి మీరే శిక్షించండి. ఆ రోజే నీ కొడుకు అతి తెలివితేటలకు పోకుండా నా చేతిలో పెట్టుంటే ఇవాళ నీ చెల్లెలు కటకడాలు వెనక ఉండేదా? చెయ్యవయ్యా, ఇప్పుడు ఏం చేస్తావు? చెయ్యి. ఊరుకోమ్మా, ధైర్యంగా ఉండు, నేనున్నానుగా. అసలేం జరిగిందో వివరంగా చెప్పు. ఉండండి, మావయ్యకి పాలు కాచి చేస్తాను. తర్వాత కాయతలే రా. ఏమండి? నా పుట్టబోయే
బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, జరిగింది ఇది. చూడండి, ఈ కేసు పూర్తయ్యే వరకు మీ చెల్లెలు ఊరు వదిలి వెళ్ళడానికి వీల్లేదు. ఓకే ఓకే మీ చెల్లెలు మీరు తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ సార్. అమ్మా సీత, సీత, నిన్ను కాల్చి చంపాలని చూసిన వాళ్ళ తోకకు వాళ్లే నిప్పట్టించుకున్నారు. నీ భర్తని నీ మామని కోర్టుకిచ్చి జైల్లో పెట్టకపోతే నన్ను నా పేరుతో పిలవద్దు. ఏమని పిలవాలి? కట్నం ఇవ్వని ఆదర్శ పురుషుడని పిలవాలా, లేక తప్పకుండా బ్రతకుండా త్రిశంక స్వర్గంలో కూర్చోబెట్టిన అభినవ విశ్వామిత్రుడని పిలవాలా? ఉమా, అవును, జరిగిన అనర్థాలన్నిటికీ కారణం మీరే. మీ వలనే ఇంతవరకు వచ్చింది. మిలిటరీ పోలీసుల చేతిలో ఉన్న ప్రభుత్వమే వరకట్ట పిశాచారి ఎదిరించలేక నీళ్లు నవ్వుతుంటే మీకెందుకండి మెహర్బాణి? ఆకాశానికి నిచ్చెన వేయగలని ఎలా అనుకున్నారండి? లేకపోతే నేను కూడా అందరిలాగా కట్నం ఇవ్వాలా? ఇవ్వాలండి. మన ఆడపడుచు పచ్చగా 10 కాలాల పాటు సంసారం చేసుకోవాలంటే కట్నం ఇచ్చి తీరాలి. భార్యల్ని తల్లిని చేయడం మాత్రమే చేతని తగలబెట్టుంటే చూస్తూ ఊరుకునే చౌట భర్తలు ఉన్నంత కాలం కట్నం ఇవ్వక తప్పదండి. ఆడపిల్ల పుట్టగానే ఎవరో ఒకరి చేతిలో పెట్టాలని, ఏదో విధంగా ఇంట్లోంచి పంపాలని ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నంతకాలం కట్నం ఇవ్వవలసిందే. ఈ దేశంలో ఆడజాతి ప్రత్యేక రాష్ట్రం ఏమని కోరడం లేదు, ప్రత్యేక పార్టీ ప్రారంభించాలని కోరలేదు. కేవలం కట్నం లేకుండా పెళ్లి చేసుకోమని కోరుతున్నారు. ఇంత మాత్రానికి ఎవరి చేతుల్లోనూ చిత్రహింసలు అనుభవించి చావడం కన్నా మా చావిడ మేమే చేస్తే బాగుంటుందిగా. అమ్మా తప్పండి. తీసుకో. నీ కడుపు అంత చల్లార్చుకో. ఏం నాన్న, ఇంకా డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నావా? నీకేంటి నాన్న, బావలాంటి నిస్సహాయుడు, సీతలాంటి బలి పశువు, నాలాంటి అసమర్థుడైన కొడుకు ఉన్నంతకాలం నువ్వెన్ని లక్షలైనా సంపాదించొచ్చు నాన్న. చేయనా, నాకు మరో పెళ్లి చేసి మరో సంసారంలో నిప్పులంటించు, మరో అమ్మాయి గుండెల్లో మంటలు రేపు. రవి, ఇంతకాలం మిమ్మల్ని గౌరవిస్తున్నది
మీరంటే భయంతో కాదు, కన్న తల్లిదండ్రులను బాధ పెట్టకూడదనే సంస్కారంతో. ఈ రోజు ఇంట్లోంచి బయటికి వెళ్తున్నది మీ మీద కోపంతో కాదు, నా మీద నాకే అసహ్యం వేసి. రవి, నీ మీద నాకు ప్రేమ లేదనుకుంటున్నావా? ప్రేమ? హ, నీకు ప్రేమంటే ఏమిటో తెలుసుకునే టైం కూడా ఉందా నాన్న? నీ దృష్టిలో ప్రేమంటే డబ్బు, ప్రేమంటే కట్నం, ప్రేమంటే ఆడదాని కన్నీరు. అది అది నీకు తెలిసిన ప్రేమంటే. సావు బ్రతుకుల మధ్య కొన ఊపిరితో ఉన్న మా అమ్మని చూసినప్పుడైనా నా భార్యని చంపడానికి ప్రయత్నించిన హంసకుడు అని గుర్తుంచుకో. వస్తాను. మోహన్, ఎందుకు వచ్చారు? నన్ను క్షమించమని అడగడానికి. ఎవరిని? మిమ్మల్ని, నా కోడల్ని. జరగవలసిందంతా జరిగిపోయింది. ఇప్పుడు మీరు క్షమించడానికి ఎవ్వరూ లేరు ఇక్కడ. అలా మాట్లాడక బాబు. నేను చేసిన తప్పేమిటో నాకు తెలిసింది. నీ పాదాలు పట్టుకుని మా కోడలు మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. మా సీతను ఒకసారి పిలవండి ప్లీజ్. అయిపోయింది. ఇప్పుడు సీత వచ్చే పరిస్థితుల్లో లేదు. అయినా మీకు కావాల్సింది కోట్లే గాని కోడలు కాదుగా. నా చెల్లెలు మీ ఇంట్లో కాపురం చేసినందుకు మీ ₹1,00,000 మీ మొహాన్ని కొట్టాను. అవుట్, గెట్ అవుట్. మోహన్, ఈ పాట డబ్బు నాకొద్దు. ఈ డబ్బే నాలో మానవత్వాన్ని నశింపజేసింది, నన్ను ఒక రాక్షసుని చేసింది. దయచేసి నా కోడలు నా ఇంటికి పంపించండి. మీకు రుణపడి ఉంటాను ప్లీజ్. తీసుకెళ్లి ఏం చేసుకుంటారు? ఆల్ రైట్, అక్కడ ప్రశాంతంగా పడుకునుంది, తీసుకెళ్ళండి. బాబు, రే తాత. నమస్కారం. నా పేరు గురుమూర్తి, వాహన ఆఫీసు మేనేజర్ని. మీ అబ్బాయి పెళ్లికి కట్నం ఇవ్వాలంటే ₹1,00,000 అప్పిచ్చాను. అది తిరిగి ఇచ్చే కండిషన్ మీద. ఇదిగోండి, డబ్బిస్తే వాపస్ తీసుకోవచ్చు, కానీ పిల్లనిస్తే వాపస్ తీసుకోలే, అది మీరు గుర్తుంచుకోండి. అంతేకాదు, మా మరిది రాజాకి మేనేజర్ గారు అమ్మని చేసుకుంటున్నాం, అది కూడా పైసా కట్నం తీసుకోకుండా. నో, మా తమ్ముడి కట్నం తీసుకోకుండా పెళ్లి చేయను. అన్నయ్య, ఎరా, నేను కట్నాన్ని తాళి కట్టను, కన్నె పిల్లకే తాళి కడతాను. వెరీ గుడ్. ఇప్పుడు నా తమ్ముడు